మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పెనుముప్పు, లేదా మనిషి తప్పు చేస్తే ప్రకృతి వలన ముప్పు ఉంటుందా? అలాగనే రాసుకోండి. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పెనుముప్పు, అలాగైనా మనిషి తప్పు చేస్తే ప్రకృతి వలన ముప్పు ఉంటుందా? ఇది ఈరోజు మన పాఠం పిల్లరా, పీబీటీహెచ్ సెకండ్ ఇయర్ పాఠం. రాసుకోండి. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పెనుముప్పు. ఈ పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం దేవుని పిల్లలరా. కాబట్టి పాఠాన్ని వింటున్న మీరు దయచేసి జాగ్రత్తగా వినండి పిల్లరా. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎలాగో మీ సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారు, ఎలాగో క్లాసుల టైంకి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడున్న మీరందరూ కూడా అందరూ వెళ్ళిపోగా నిలువబడిన గట్టి విత్తనాలు. పుట్టి ఎగిరిపోతుంది, ఎక్కడైనా సరే ఎక్కడైనా పుట్టి ఎగిరిపోతుంది. గట్టి విత్తనాలు మాత్రమే ఉంటాయి పిల్లరా, మంచి నేలను పడిన విత్తనాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ పాఠాలన్నీ కూడా కేవలం దేవుడి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు, మరణించిన తర్వాత దేవుడు మనల్ని నీకెంత జ్ఞానం తెలుసు, ఎంత వాక్యము తెలుసు, ఎన్ని పాఠాలు తెలుసు అని అడగడు. మనకి ఎంత తెలుసో పరలోకం మనకు రాదు. మనకు తెలిసిన దాంట్లో దానిని బట్టి ప్రవర్తించే దాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి పరలోకం వస్తుంది పిల్లలు. మనకి ఈ విషయాన్ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను పిల్లరా. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పెనుముప్పు అన్నటువంటి పాఠాన్ని మనం దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాల నుంచి జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించగలిగితే, ఆదాము నుంచి వచ్చిన ప్రారంభ తరాలు ఎలా బ్రతికాయో, ఇష్టం వచ్చినట్లుగా వారు ఎలా ప్రవర్తించారో బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ప్రారంభపు అధ్యాయాలను మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అన్నిటికీ ప్రారంభం ఆది కాండం. అందుకే దాన్ని అన్నిటికీ ఆది ప్రారంభం ఆది కాండంలోనే మనకు కనబడతాయి. మరి ఈరోజు మనం వేసుకున్న ప్రశ్నకు కూడా, అంటే మనిషి తప్పు చేస్తే ప్రకృతి వలన మనిషికి ముప్పు ఉంటుందా? మనం తప్పు చేస్తే ప్రకృతి వలన మనకు ముప్పు ఉంటుందా అన్న ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఆది కాండంలోనే మనకు దొరుకుతుంది పిల్లరా. ఆది కాండం 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, భూమి మీదకి వచ్చినటువంటి ప్రారంభ తరాలలో మనుషుల ప్రవర్తన గురించి పరిశుద్ధులుగా పుట్టిన దేవుని పిల్లలు, దీర్ఘాయుష్ను కలిగి భూమి మీదకి వచ్చిన దేవుని పిల్లలు, బలిష్టమైన శరీర సౌష్ఠవాలను కలిగిన దేవుని పిల్లలు, ఆకలి బాధ లేకుండా పోషింపబడుతున్న దేవుని పిల్లలు, మరి ఎలా వారు ప్రవర్తించారు అని చదువుతున్నప్పుడు 6వ అధ్యాయం 13వ వచనంలో ప్రారంభ తరాలలో ఉన్నటువంటి దేవుడి పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, దేవునికి సంతోషాన్ని కలిగిస్తున్నారో, దేవునికి బాధను తెప్పిస్తున్నారా, దేవునికి వారు సంతోషాన్ని కలిగించారా,
బాధను కలిగించారా అని మనం ప్రశ్నించుకొని చదవగలిగితే చెబుతున్నాడు ఇక్కడ. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమి మీద కూడా నాశనము చేయుదును. వారిని భూమితో కూడా నాశనము చేయుదును అన్నాడు. చూడండి పిల్లలు, ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే వచ్చినటువంటి ప్రారంభ తరాలు కాలము గడిచేసరికి ఎటువంటి పనుల్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే, ఎటువంటి ప్రవర్తనలోకి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే, సమస్త శరీరాల మూలంగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది అన్నాడు. చూడండి, అంటే సమస్త శరీరాల మూలంగా భూమి బలత్కారముతో నిండి ఉన్నదంటే, తనకంటే బలహీనులని చూసి బలత్కరిస్తున్నారు. అంటే బలవంతంగా లాక్కోవటం, వారి దగ్గర ఉన్న వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, భూములు కానీ, ఇల్లు కానీ, ఇంకా మరికొందరు దుర్మార్గ బుద్ధి కలిగిన భార్యలను కూడా లాగేసుకోవడం, పాడు చేయటం, అన్ని రకాలుగా తనకంటే బలహీనులైన వారిని బలత్కరిస్తున్నారట. ఇది చూసిన దేవుడు ఊరుకుంటాడా? ఆలోచించండి. ఒక తండ్రికి 4 కొడుకులు పుడితే పెద్దవాడు రెండో వాడిని అంతా లాగేసుకొని, వాడి ఇల్లు, వాడి దగ్గర అన్నీ లాగేసుకొని, వాడి భార్యను కూడా లాగేసుకొని బలత్కరిస్తున్నాడు అనుకోండి. కన్న తండ్రికి ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. కోపం వస్తుందా? సంతోషం కలుగుతుందా? దేవుడికి, తండ్రికి బిడ్డలందరూ సమానులే, దేవుడికి కూడా మనుషులందరూ సమానులు. బలత్కరిస్తున్నటువంటి చూసినటువంటి దేవుడు ఇదొకటే కాదంగా చాలా తప్పులు చేశారు వాళ్ళు. తినొచ్చు, తాగుచ్చు, పెళ్లికిచ్చు, పెళ్లి చేసుకుంటూ, ఏమండి ఎందుకు పుట్టారో మర్చిపోయి కట్టడం మర్చి బతుకుతున్నారు. అది చాలదన్నట్టుగా ఇంకా ఏం చేశారు అంటే బలత్కారులుగా మారిపోయారంటే పిల్లలు. అందుకే దేవుడు ఏమన్నాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. చూడండి, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. మనిషి తప్పు చేస్తే అంతము జరగవలసింది, అంతము కావలసింది భూమి మీద జరగాలి. భూమి మీద ఉన్న మనిషి తప్పు చేసినప్పుడు వాడి అంతము కూడా, వాడి ముగింపు కూడా భూమి మీదే జరగాలి. కానీ దేవుడు నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అంటున్నాడు. చూడండి, దేవుడి సన్నిధిలో అంతము రావటం ఏమిటి? దేవుడి సన్నిధిలో అంతము రావడం ఏంటి పిల్లరా? ఒక విశేషమైన సందర్భం ఏదో ఇందులో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒక విశేషమైన సందర్భం ఏదో ఇందులో ఏదో ఉంది. దేవుని సన్నిధిలో నరుని అంతం ఏంటి? ఆలోచించండి. దేవుడి సన్నిధిలో నరుని అంతం ఏంటి? ఆలోచించగలిగితే ఒక మంచి మాట, మరొక మాట. ఎందుకంటే ఇక్కడ మనిషిని తుడిచివేయడానికి మునుపు దేవుడు మాట్లాడుతున్న మాటలు. జలప్రలయంతో మానవాళిని, తప్పు చేసిన మానవాళిని తుడిచివేయడానికి మునుపు దేవుడు మాట్లాడుతున్న మాటలు. వీటిని అలా మనసులో పెట్టుకొని మరికొన్ని అడుగులు వేసి, కొన్ని అధ్యాయాలు దాటి మరో సందర్భంలో మితిమీరి ప్రవర్తిస్తున్నా, కామాతులతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న పట్టణాలను కూడా
నాశనము చేయటానికి మునుపు, ఇక్కడ లోకాన్ని నాశనం చేయడానికి మునుపు దేవుడు మాట్లాడుతున్న మాటలు చూసాం. అక్కడ 2 పట్టణాలను నాశనము చేయడానికి మునుపు మాట్లాడిన మాటలను కూడా ఒక్కసారి మనం పరిశోధన చేయగలిగితే, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని దయచేసి మీ బైబిల్ విప్పి చూడండి పిల్లగా. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, నాశనానికి మునుపు, నాశనం తుడుపు పెట్టడానికి మునుపు, తుడిచేయటానికి మునుపు మాట్లాడుతున్న మాటలు ఇవి కూడా. అక్కడ తుడుపు పెట్టడానికి మునుపు చూసాం, ఇక్కడ పట్టణాలను తుడిచిపెట్టడానికి మాట్లాడుతున్న మాటలు, దానికి మునుపు దేవుడు మాట్లాడుతున్న మాటలు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను, చేయని ఎడల నేను తెలుసుకుందునను అంటున్నాడు. అంటే జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచిస్తుంటే పిల్లరా, సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితిని గురించి చెప్తున్నాడు. వాటి పాపం బహుభారమైనది కనుక అన్నాడు, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున అన్నాడు. అంటే నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున అంటున్నాడంటే, దేవుని సన్నిధికి మొర అనేది వెళుతోంది. దేవుడి సన్నిధికి మొర అనేది వెళుతోంది. ఇంతకు సొదొమ గొమొర్రాల విషయంలో ఎవరు మొర పెడితే దేవుడి సన్నిధికి మొర వెళ్ళింది? సొదొమ గొమొర్రాల పరిస్థితి ఏంటో మీకు తెలుసు. వారు ఏం చేశారో కూడా మనకు తెలుసు. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు వయోభేదం లేకుండా కామాతురత కలిగి ఆ ఊరికి వచ్చిన దేవదూతలని గ్రహించలేక, పురుషులు అని కూడా చూడకుండా పురుషులతో వెళ్ళటానికి మమ్మల్ని బయటికి పంపించండి అని తలుపులు బద్దలు కొట్టినటువంటి మానసిక స్థితి. తలుపులు బద్దలు కొట్టుకొని పంపిస్తారా, మమ్మల్ని తీసేసుకోమంటారా, వెళ్ళమంటారా? అటువంటి పరిస్థితి పిల్లరా. ఇటువంటి కామాంధుల గురించిన మొర దేవుడి సన్నిధికి వెళ్ళిందట. ఇంతకు ఎవరు మొర పెడితే దేవుడి సన్నిధికి మొర వెళ్ళింది? వారి మొర అన్నాడు చూడండి. అందుకే నేను దిగిపోయి 21లో నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. ఇంతకు ఈ సొదొమ గొమొర్రాల ఈ పరిస్థితిని, ఈ కామాతురతను మితిమీరినటువంటి ఈ కామాతురపు పరిస్థితిని దేవుడికి మొరపెట్టిన వారు ఎవరు? అంటే ఎవరో మొరపెట్టారు, మొర వెళ్ళింది. ఇంతకు ఎవరు మొరపెట్టింది అంటే నీతిమంతుడైన లోతు గారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్కరూ పరశరీరానుసారులు అయిపోయి ఉన్నారు. వాళ్ళు 3 పూటల తిని పండించుకుని పచ్చటి పొలాలు, నదీ పరివాహక ప్రాంతాలండి ఆ 2 పట్టణాలు. ఫుల్గా పంటలు పండుతున్నాయి, పంటలు పండించే డబ్బులు ఉంటాయి, తింటున్నారు, డబ్బులు చేతికి వస్తున్నాయి, తినంత ఉంది. ఏడాదికి 3-4 పంటలు పండించుకొని శుభ్రంగా ఒళ్ళు బలిసిపోయి ఉన్నారు ఒక్కొక్కరు. కడుపు నిండిన వాడికి, చేతుల నిండా డబ్బు వచ్చిన వాడికి, ఒంటి నిండా ఆరోగ్యం ఉన్న వాడికి ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితులకు వెళ్ళిపోతాడు దేవుని పిల్లల మనిషి. అందుకే కామాతురత కలిగే వారు స్త్రీ పురుష భేదం లేకుండా కట్టు దాటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, కళ్ళు మూసుకుపోయినప్పుడు కామం చేత ఆ పరిస్థితులను చూసి వారి మధ్య ఉన్నటువంటి లోతురు గారు తాను విన్న వాటిని గురించి, కన్నవాటిని గురించి దేవుడి సన్నిధికి మొరపెట్టాడు. తండ్రి అని ఆ మొర వెళ్ళిపోయిందండి, లోతు గారు పెట్టారండి. ఇక
ఏదైనా ఒక మొర, ఒక కంప్లైంట్ దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడి స్టైల్, దేవుడి పద్ధతి ఏంటంటే, వచ్చిన కంప్లైంట్, మొర, ఫైల్ ఫైల్ అనేది దేవుడి టేబుల్ మీదకి వెళ్ళిపోతుందండి. ఫైలు దేవుడి టేబుల్ మీదకి వెళ్ళిపోతుంది పిల్లరా. ఎప్పుడు వెళ్ళిపోతుంది? మన ఫైలు దేవుడి సన్నిధికి ఎప్పుడు వెళ్తుంది? చిన్నప్పుడు మనల్ని అమ్మా నాన్న కొట్టలేదు అనుకోండి, అమ్మా నాన్నకు లోపడ్డాం అనుకోండి, దేవుడి దగ్గరికి మన ఫైల్ వెళ్ళదండి. బాగా వినండి పిల్లరా. మరి మీరు ఎలా వింటున్నారో నాకు తెలియదు, బాగా మనసు పెట్టి వినండి. అన్కంట్రోల్ పిల్లలు ఉంటారు కొందరు, తల్లిదండ్రికి భయపడరు, తల్లిదండ్రి పెంపక లోపం వలన తల్లిని తండ్రి కేర్ చేయకుండా తిరగబడే పిల్లలు ఉంటారు. అంటే తల్లి తండ్రి వాడిని కంట్రోల్ చేయలేక, వాడిని కొట్టలేక చేతులు తీసిన పిల్లలు వాళ్ళు. అన్కంట్రోల్ పీపుల్ అంటారు వాళ్ళని, అన్కంట్రోల్ చిల్డ్రన్స్ అంటారు, అన్కంట్రోల్ పీపుల్ అంటారు వాళ్ళని. తల్లిదండ్రి కొట్టడం, ఎక్కడికి వెళ్ళిపోతాడు, వీధిన పడతాడు. తల్లిదండ్రికి లోపడకపోతే స్కూల్స్ అండ్ కాలేజెస్ లో గురువుల కన్నా లోపడాలి. గురువులకు లోపడలేదనుకోండి, తల్లిదండ్రికి లోపడవాడు గురువుకి ఏం లోపడతారులేండి. లోపడితే తల్లిదండ్రికి లోపడాలి, వాళ్ళు బ్రతుకు బాగుంటుంది. ఒకవేళ బై మిస్టేక్ తల్లిదండ్రికి లోపడకపోయినా, కొందరు తల్లిదండ్రికి లోపడకపోయినా బయటలోకి లోపడే వాళ్ళు ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు. కనీసం గురువుల కన్నా భయపడాలి. స్కూల్స్ లో, విద్యాలయాలలో గురువులు కూడా ఖాతరు చేయకుండా, గురువులను కూడా లెక్క చేయకుండా వాడు ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేకపోయారు, కొట్టలేకపోయారు, గురువు కొట్టలేక కంట్రోల్ చేయలేకపోయారు అనుకోండి, వాడిని ఎవరు కొడతారు? ఇక వాడి కేసు పిల్లరా. మరి సమాజంలో తిరిగే పెద్దలు ఉంటారు కొందరు, వాళ్ళు చెప్తారు, ఒరే ఎందుకు అలా చేస్తున్నావు? పెద్దలు, బంధువులు ఉంటారు కదా ఊర్లో, వీధుల్లో, ఏరా ఇలాగున్నావు, చదువులు ఎత్తిపోయి తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని ఎదిరిస్తున్నావు, కొట్టడానికి వెళ్తున్నావు, బలం వచ్చిందని, ఏంటిది ఇలాగున్నావురా, గుణపడవా నువ్వు? ఇక ఎలా బ్రతుకుతావురా? సబబు అయితే తల్లిదండ్రుల మీదకి తిరగబడడం, గురువుల మీదకి తిరగబడడం, ఏంట్రా నువ్వు, మార్చుకోరా బ్రతుకు అని పెద్దవాళ్ళు కొన్ని మాటలు చెప్తారు పిల్లలు మనకి. అప్పుడన్నా వాడు గుణపడాలి. ఇక వీరికి గుణపడలేదు అనుకోండి, నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వాడు. పరిస్థితి వారికి గుణపడలేదు, వారికి లొంగలేదు అనుకోండి పిల్లరా, తెలుగుతో చాకచక్యంతో తప్పించుకుని అలాగా తిరుగుతుంటారు. తిరిగారు అనుకోండి, అంటే మనుషులు ఎవ్వరికి వాడు లోబడనప్పుడు, మనుషులు ఎవ్వరికి వాడు లొంగనప్పుడు, మనుషులు ఎవ్వరిని వాడు లెక్క చేయనప్పుడు, మితిమీరి రొమ్ము విరుచుకొని తిరుగుతున్నప్పుడు, ఆ ఫైల్ ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తుంది తెలుసా? ఇక ఆ ఫైల్ ఎవరి దగ్గరికి వెళుతుందో తెలుసా పిల్లరా? ఎందుకంటే మనుషులకి ఎవరికి లోపడకుండా ఉన్నాడు. ఆ ఫైల్ అప్పుడు దేవుడి టేబుల్ మీదకి వెళ్తుంది పిల్లరా. ఆ ఫైల్ దేవుడి టేబుల్ మీదకి, బల్ల మీదకి, దేవుడి టేబుల్ మీదకి వెళ్తుంది. దేవుడి టేబుల్ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ ఫైల్ చెక్ చేస్తాడు. ఇంతకు ఇలాగ వీరు ప్రవర్తించారా లేదా అని ఒక్కసారి చెక్ చేస్తాడట. 21, నేను దిగిపోయి, ఆదికాండం 18:21 అండి, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా, అంటే పూర్తిగా చేశారా, కొంత చేశారా, సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చెయ్యని ఎడల నేను తెలుసుకుందునని పోలీసుల దగ్గర కూడా కేసు వెళ్ళినప్పుడు, వాడు ఇలా నన్ను కత్తితో పొడిచాడు సార్, నన్ను కొట్టాడు సార్, నా ఆస్తి లాక్కున్నాడు సార్ అంటే, అవునా అయితే వారికి శిక్ష ఇద్దామని వెంటనే ఫైల్ చేసుకోడు. కేసు పెట్టిన తర్వాత వెళ్ళిపోయి అది జరిగిందా లేదా మొదట వారు పరిశోధించి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాసుకుంటారు. దాన్ని ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాడు. ఊరికి నువ్వు ఏది పడితే చెప్తే రాసుకోరు వారు. దేవుడు కూడా, ఇది మీకు అర్థమైతే, దేవుడు కూడా తన దగ్గరకు వచ్చిన ఫైల్ చూస్తాడు, అలా నిజంగా జరిగింది లేదో ఒక్కసారి అలా చెక్ చేస్తాడంట పిల్లరా. ఏమండి, ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రాకు సంబంధించిన ఫైల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సొదొమ గొమొర్రాలు ఎవరు మాట వింటారు? వారు ఫుల్గా పంటలు పండించుకొని, డబ్బులు సంపాదించుకొని, బంగారు మెడ నిండా దిగి వేసుకొని, 3 పూటల 36 పంటలు పండించుకొని, పుష్టిగా తింటూ, కండలు పెంచుకుంటూ, డబ్బులు గలగలలాడుతూ, ఇంట్లో సంచిలో డబ్బులు ఉంటూ, అటువంటి నగరాలు ఎవరి మాట వింటాయండి? హాలీవుడ్ వాళ్ళు ఎవరి మాట అయినా వింటారా చెబితే? లాస్ ఏంజల్స్, మననే ఇన్సిడెంట్ తెలుసు కదా, లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతులు, పేరు ప్రఖ్యాతులు,
ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకున్న వాళ్ళు. అది కాదు నాయన, ఇది నాయన అంటే వాళ్ళు వింటారండి? వినరు. మనుషులను ఎవరు డబ్బులు, పేరు, ప్రతిష్టలు ఉంటే ఎవరిని లెక్క చేయరండి. సొదొమ గొమొర్రా వారు కూడా ఎవరిని లెక్క చేయలేదు. ఇక ఫైల్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? మనుషులను కేరు చేయకుండా మితిమీరి ప్రవర్తించాడంటే స్త్రీ అయినా పురుషుడైనా, అది పర్సన్ అయినా, కుటుంబమైనా, వీధైనా, ఊరైనా, జిల్లా అయినా, రాష్ట్రమైనా, దేశమైనా, సిటీ ఏదైనా, వారి ఫైల్ దేవుడు టేబుల్ మీదకి వెళ్తుంది పిల్లల. దేవుడి టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు అలా చూస్తాడు, ఒకసారి చెక్ చేస్తాడు, కన్ఫర్మ్ చేసుకుంటాడు. నెక్స్ట్ యాక్షన్ లేకి దిగాడంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇప్పుడు సొదొమ గొమొర్రాల యొక్క ఫైల్ దేవుడు టేబుల్ మీదకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. వారు ఇలాగ సంపూర్ణంగా చేశారో లేదో ఒక్కసారి నేను వెళ్ళి చూస్తాను అన్నాడు. అంటే సొదొమ గొమొర్రాల నాశనం అవ్వటానికి దేవుడి సన్నిధికి మొరపెట్టింది ఎవరు? రిపోర్ట్ పంపించింది ఎవరయ్యా అంటే నీతిమంతుడైన లోతు అని మనకు అర్థమైంది. అంటే పిల్లరా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే, మనం నేర్చుకోవలసినటువంటి లెసన్ ఏంటంటే, భూమి మీద మనుషులు మితిమీరి ప్రవర్తిస్తున్నప్పుడు, ఘోరమైన పాపాలు చేస్తున్నప్పుడు, వారి మధ్యలో ఉన్నటువంటి నీతిమంతులు ఆ పరిస్థితులను చూసినప్పుడు వారు ఏం చేస్తారంటే దేవుడికి మొర పెడతారు. తండ్రి చూడండి ఈ పరిస్థితి ఎలాగుందో అని మొర పెడతారు అనమాట. ఎప్పుడైతే నీతిమంతుల మొర దేవుని సన్నిధికి చేరుతుందో, ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు కదా. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదే అంటాడు యాకోబు పత్రికలో. దేవుని దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది ఆ విజ్ఞాపనకి. నీతిమంతులు మొరపెడతారు పిల్లలు. నీతిమంతులు వెళ్ళిపోతుంది విషయం. దేవుడు చూస్తాడు, అవునో కాదో, వెంటనే యాక్షన్ లేకి దిగిపోతాడు. ఆ రోజు జరిగింది అదే. మొర వెళ్ళిపోయింది. సంపూర్ణంగా చేశారు లేదా ఒకసారి అలా చూశాడు. 100% లోతు ఏదైతే మొర పెట్టాడో 1 పాయింట్ కూడా తగ్గకుండా 100% అదే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎటువంటి వాడంటే, ఇంకా ఎటువంటి వాడంటేనండి, కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మరొక్కసారి చూసే గొప్ప దేవుడు మన దేవుడు. మరొక్క అవకాశం పంపించాడు దూతలని. లాగా దూతల్ని పంపిస్తే దేవదూతల కోసం ఎంపరాడుతున్నారు వీళ్ళు, పట్టుకొని పాడు చేయటానికి. నిమిషం కూడా లేట్ చేయకూడదు అనుకోవడం, అంతే దించేస్తున్నాడు. వీళ్ళు లేట్ చేస్తున్నారు, చేతులు పట్టుకొని పరిగెడుతూ తీసుకెళ్ళిపోయారు దేవుని పిల్లలారా. అంటే భూమి మీద మనుషుల బ్రతుకులు బాగోలేనప్పుడు నీతిమంతులు వాటిని గురించి మొరపెడతారు. వెంటనే దేవుడు యాక్షన్ లేకి దిగుతాడు, సమూల నాశనము చేస్తాడు అనేది మనకి అర్థమవుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు ఒక విషయాన్ని చూడగలిగితే, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే పిల్లరా, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇక్కడ కూడా ఒక మొరను దేవుడు విన్నట్లుగా చెబుతున్నాడు. ఇంతకు ఇక్కడ మొరపెట్టింది ఎవరు అంటే హేబేలు రక్తమా, నీ తమ్ముడు మొరపెడుతున్నాడయ్యా కయ్యను నాకు అన్నాడా? నీ తమ్ముడి యొక్క రక్తము అంటున్నాడు. చూడండి పిల్లల 10వ వచనం, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హేబేలు ఆత్మ పరదేశం వెళ్ళిపోయింది. భూమి మీద ఒలికింపబడిన రక్తమట దేవుడికి మొరపెడుతుందట. అక్కడ నీతిమంతుడు మొరపెట్టాడు, ఇక్కడ రక్తం మొరపెడుతుంది. చూడండి దేవుని పిల్లలారా, రక్తం మొరపెడుతుంది. ఇది రక్తానికి మొరపెట్టే లక్షణం ఉంటుందా? పదార్థానికి, రక్తం అంటే పదార్థం కదా. నేల అంటే మట్టి మీద చిందింపబడిన రక్తం. ఏమండి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్తంలో ఉంటాయి కదా, హెమోగ్లోబిన్. దాంతో అందుకే అది ఉండడం వల్లే, హెమోగ్లోబిన్ ఉండడం వల్ల రక్తం రెడ్గా కనబడుతుంది.
ద్రవ పదార్థం ఘన పదార్థమైనటువంటి మట్టిలో పడగానే ఆ రక్తం దేవుడికి మొరపెడుతుందర హేబేలు రక్తం. ఏమని, దేవా చూడు వీడు ఎలా చేశాడు, నా రక్తం నిమిత్తం వీడిని ఏదో శిక్షించి చూడు ఎంత పని చేశాడు, సొంత తమ్ముని చంపేశాడు అని ఆ రక్తం అంటే ఇక్కడ కూడా ఒక మొర దేవుడు, రక్తం యొక్క మొర దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అంటే రక్తం అనేది ఎలా మొరపెడుతుందబ్బా, లేదా రక్తము మొరపెడుతుందా? క్వశ్చన్ మార్క్. అది కూడా మీ మనసులో ఆ క్వశ్చన్ ఒక్క సెకండ్ అలా పక్కన పెట్టండి. భూమి మీద మనుషులు తప్పులు చేసినప్పుడు ఏమండి 3 రకాలైన వారు మొరపెడతారండి. భూమి మీద మనుషులు మితిమీరి ప్రవర్తించినప్పుడు, చెయ్యకూడదు చేసినప్పుడు 3 రకాలైన వారు మొరపెడుతున్నట్లుగా బైబిల్లో మనం చూడగలం. వారిలో ఒకరు మీరు చూశారు ఇప్పుడే, నీతిమంతులు మొరపెడతారు. సొదొమ గొమొర్రా విషయంలో మొరపెట్టాడు లోతు గారు. రెండవది ఎవరంటే పాతాళములో పరదైసులో ఉన్న పరిశుద్ధుల ఆత్మలు. ఒకటి భూమి మీద ఉన్న నీతిమంతులు, ఒకటి ప్రాణాలతో బ్రతికి పరిస్థితులను చూస్తున్నటువంటి నీతిమంతులు, 2 మరణించి పాతాళంలోని పరదైసులోకి వెళ్ళిపోయిన నీతిమంతుల ఆత్మలు కూడా భూమి మీద ఉన్న మనుషులను లేపేయమని, తుడిచేయమని మొరపెడతాయి తప్పులు బట్టి. మరి దీనికి రెఫరెన్స్ చూస్తారా? ఆల్రెడీ ఇంతకుముందు చెప్పే పాఠాల్లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తీయండి, 9-10 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు దయచేసి చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని. ఎవరు వీళ్ళు? దేవుని వాక్యము నిమిత్తం, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు, అంటే పరిశుద్ధులైన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూచి. బలిపీఠము అంటే భూమి అండి. వారు ఎక్కడ బలైపోయారు? ఎక్కడ దేవుడి కోసం బలైపోయారు? వారంతా భూమి మీద. బలిపీఠం భూమి అండి. వారు అలా బలైపోయి పరదేశకు చేరుకున్నటువంటి ఈ పరిశుద్ధుల ఆత్మలు వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేసి. భూనివాసులకంటే ప్రజెంట్ భూమి మీద ప్రాణాలతో బ్రతుకుతూ పాపాలలో ఉన్న వారికి, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందాక నువ్వు ఉంటావు ప్రభువా అని మొరపెడుతున్నారు. అంటే ఒకటి భూమి మీద బ్రతికి ఉన్న నీతివంతుల ఆత్మలు దేవునికి మొరపెడతారు. రెండవది దేవుడి కోసం బ్రతికి మరణించి పాతాళములో నెమ్మది పొందే స్థలానికి పరదేశికి వెళ్ళినటువంటి నీతిమంతుల ఆత్మలు కూడా మొరపెడతాయని మనకు వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. పిల్లరా, అంటే ఈ 2 రకాలైన వారు మొరపెడతారు. మరి 3వ రకం అని ఒకటి మాట్లాడుకున్నాం కదా. మరి 3వ రకమైన వారు మనుషులు చేసిన తప్పులకి దేవునికి మొరపెట్టే వారు ఎవరబ్బా వీరు? ఒకటి ప్రాణాలతో ఉన్న నీతిమంతులు, 2 మరణించిన తర్వాత ఉన్నటువంటి నీతిమంతులు. ఈ 2 వర్గాల వారు మొరపెట్టడం మనకు క్లియర్గా అర్థమైపోతుంది, వారు మొరపెడతారని. మరి 3వ రకం వారు ఎవరు? ఎందుకంటే హేబేలు దగ్గర ఒక హింట్ వచ్చింది మనకి. నేలలో ఉన్నటువంటి రక్తం, ఒలికింపబడిన హేబేలు రక్తం యొక్క స్వరం దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూడగలం. పిల్లర్, ఇక భూమి మీద బలత్కారులుగా మారిన నోవహు కాలములో కూడా వారి మొర నా సన్నిధికి చేరింది అన్నాడు కదా 6వ అధ్యాయంలో 6:13. అదే కదా మన మూలవాక్యం. 6:13 దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. ఏమండి అంటే దేవుడి సన్నిధికి ఏమండి ఒక మొర వెళ్ళినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది.
నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడంటే, దేవుడి సన్నిధిలో మనుషుల అంతం వచ్చి ఉంది అంటే ఎవరో మొరపెట్టారు. అలాగే మరొక మంచి మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి పిల్లల. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయనో అన్నాడు చూడండి. వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అన్నాడు. ఇక్కడేమన్నాడు 6:13లో, దేవుడు నోహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. ఇక్కడ వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూసారా, ఇక్కడ యెహోవా సన్నిధికి వారి అంతం వెళ్ళిందంటున్నాడు. సమూయేలు గ్రంథంలో కూడా వీరి పాపము యెహోవా సన్నిధిలో గొప్పది, యెహోవా సన్నిధికి వెళ్ళింది అంటున్నాడు. ఏమండి, మరి ఈ అక్కడ సమూయేలు గ్రంథంలో కనిపించే ఆ పాపం ఎవరిదయ్యా అంటే ఏలీ కుమారులు హోప్నీ ఫినెహాసుల యొక్క భయంకరమైన పాపం. ఏమండి, అంటే వారి నాశనానికి మునుపు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. గొప్పగా పాపం అనేది గొప్పదైపోయింది దేవుడి సన్నిధిలో. నోవహు జలప్రలయానికి ముందు బలత్కారులుగా బ్రతుకుతున్నటువంటి వారి గురించినటువంటి మొర లేదా వారి గురించినటువంటి అంతము కూడా దేవుడి సన్నిధిలో వచ్చింది అంటున్నాడు. ఏమండి, ఇక్కడ జలప్రలయం కంటే ముందున్న జనాల గురించి దేవుడికి మొరపెట్టిన వారు ఎవరు? ఏలీ కుమారుల గురించి మొరపెట్టిన వారెవరు? హేబేలు రక్తము యొక్క స్వరం ద్వారా యొక్క రక్తం స్వరముతో మొరపెట్టినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని పిల్లలారా. జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచిస్తున్నప్పుడు నీతిమంతులు భూమి మీద ఉన్న వారు మొరపెడుతున్నారు, పరదేశికి వెళ్ళిన నీతిమంతులు ఆత్మలు మొరపెడుతున్నాయని మనకు అర్థమైంది. మరి నోవహు కాలంలో, సమూయేలు గారి కాలంలో, ఏలీ కుమారుల యొక్క విషయంలో, హేబేలు గారి యొక్క విషయంలో పిల్లరా, మరి దేవుడికి మొరపెడుతున్నది ఎవరు అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఎవరు మొరపెడతారు అంటే 3వ వ్యక్తులు దేవదూతలండి. 1 భూమి మీద ఉన్న నీతిమంతులు, 2 పాతాళానికి వెళ్ళినటువంటి నీతిమంతులు, 3 దేవదూతలు పిల్లారా. ఎందుకంటే 1 నీతిమంతుల కనుల ముందర పాపం జరుగుతుంది, వారికి తెలియకుండా మరి ఎక్కడ ఎవరు ఏ ప్రాంతంలో ప్రపంచంలో పాపము చేసినా వాటిని ప్రత్యక్షంగా చూసేవారు ఎవరు అంటే దేవదూతలు. దేవదూతలు పిల్లారా. దేవదూతలు ఎవరు? ఈ పంచభూతాలు ఎవరు అంటే దేవదూతలే పంచభూతాలుగా మారారు అన్న సంగతి మనం దేవదూతలు ఎవరనే పాఠంలో చూసాం. మరలా ఒక్కసారి ఒక మాటలో చూసి ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7. హెబ్రీయులకు రాసిన పత్రిక, నీతిమంతులు పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు మాత్రమే కాదు, దేవుడి సన్నిధికి మొరపెట్టేవారు ఎవరు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి 7వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే అక్కడ అంటాడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అంటాడు పిల్లరా. అంటే వాయువులు అంటే గాలి, వాయువులు అంటే గాలి పిల్లరా. 2 వాయువులు కలిస్తే నీటి బిందువు పుడుతుంది, వాటర్ వస్తుంది. ఆలోచించండి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను అన్నాడు. అంటే అగ్ని అనేటువంటి ఒక భూతము ఉంది. అంటే భూతం అంటేనే ఆత్మ అండి. భూతం అంటే ఆత్మ పిల్లరా. పంచభూతాలు అని మనకు తెలియకుండా మనం పంచభూతాలు అంటే పంచ ఆత్మలు అంటున్నాం. ఆత్మలు ఉండేది 2 రకాలైన ఆత్మలు. 1 కుమారులైన ఆత్మలు, అది మనం 2 సేవకులైన ఆత్మలు. అంటే తన సేవకులైన ఆత్మలని వాయువులుగా అగ్ని జ్వాలలుగా
నీరుగా, ఆకాశముగా, భూమిగా, పంచభూతాలుగా దేవుడు మార్చి మనకు సేవలు అందించడానికి కొన్ని సంవత్సరాల పాటు ఈ భూమి మీదికి పంపించినట్లుగా వాటిని మార్చి మనకు పాత సేవ చేసేటట్టుగా మన అవసరాలు తీర్చేటట్టుగా చేయటం అనేది మనం చూడగలం బైబిల్లో. పిల్లలు మీరు ఆలోచించండి. మరి ఈ దేవదూతలు మనుషులు తప్పు చేసినప్పుడు దేవునికి మొరపెడతాయా? దేవునికి తెలియచేస్తాయా? దేవుడి సన్నిధిలో బాధపడతాయా? దేవుడి సన్నిధికి మొరలు పెడతాయా? దుఃఖపడతాయా? మూలుగుతాయా? మనం పాపము చేస్తున్నప్పుడు అప్పటి నుంచి మనకు తమ సేవలు అందించటానికి ఇష్టపడవా? వీడికి నేను సేవ చెయ్యను, ఈ జనాలకు నేను సేవ చేయించి వీళ్ళకు నేను చెయ్యను అని దేవుడికి అవి కంప్లైంట్ చేస్తాయంటారా పిల్లరా దేవదూతలు? ఈ పంచభూతాలు ఆలోచించండి. చేస్తాయి చేయవో మనం ఆలోచించగలిగితే పిల్లరా. ఒక సందర్భాన్ని చూపించి ఆ తర్వాత మరొక సందర్భానికి మీకు తీసుకెళ్తాను. దేవదూతలు మనం తప్పు చేస్తున్నప్పుడు మరి మనల్ని తీసేయమని దేవుడికి కంప్లైంట్ చేస్తాయా? ఒక్కసారి మీరు మాకు పర్మిషన్ ఇస్తే తీసేస్తాం దేవా అని దేవుని దగ్గరికి వెళ్ళి అవి మొరపెట్టుకుంటాయా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం చూడండి. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. భూమి మీద ఉన్న నీతిమంతులు మొరపెట్టడం మనం చూసాము, పరదేశంలో ఉన్న నీతిమంతులు మొరపెట్టడం మనం చూసాము. అట్ ద సేమ్ టైం దేవదూతలు కూడా పిల్లరా, దేవదూతలు కూడా మన బ్రతుకులు బాగులేనప్పుడు, దేవుడి కోసం పుట్టి దేవుడి కోసం బ్రతకనప్పుడు అవి ఏమని దేవుడికి విన్నవించుకుంటున్నాయో యజమానుడైన దేవుడికి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మరి విత్తనాల గురించి సందర్భం మీకు తెలుసు. 25 చదువుతున్నాం చూడండి. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను, మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, ఎవరు వచ్చారండి? యజమానుడేమో గోధుమలు విత్తాడు, ఇలా చూసేలోపు శత్రువు వచ్చి గురుగులు విత్తి వెళ్ళిపోయాడు వాటి మధ్య. ఏమండి, అలా పెరిగినప్పుడు చూడగానే గోధుమలతో పాటు గురుగులు కనబడుతున్నాయి. ఎవరికి? ఆ యజమానుడి యొక్క దాసులకి. ఆ దాసులు వెళ్ళిపోయి ఏం చెప్తున్నారు అంటే, యజమాని దగ్గరికి వెళ్ళిపోయారు. నేరుగా యజమాని దగ్గరికి వెళ్ళిపోయి వారు ఏమంటున్నారంటే అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా నీవు పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ వచ్చినవని అడిగిరి. అప్పుడు యజమాని అంటాడు, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు ఏమంటున్నాడు చూడండి. ఇంతకు ఆ దాసులు ఎవరో? యజమానుడు. అంటే మనల్ని అక్కడ విత్తనాలు ఎవరంటే మనల్ని పోలుస్తున్నాడు. విత్తనాలు మనం, గురుగులు విత్తింది అపవాది. మొత్తం విత్తనాలను దేవుడు విత్తితే వాటి మధ్యకు వాడు గురుగులు విత్తాడు, అంటే పాడు చేశాడు మనుషులను కొందరిని. అప్పుడు దేవదూతలు చూశారు, ఇది దేవుడేమో పరిశుద్ధులుగా విత్తితే దరిద్రులంతా పుట్టుకుని వచ్చారు పరిశుద్ధుల మధ్యలో. ఈ దుర్మార్గులు వారి మధ్య ఉంచితే దుర్మార్గులుగా ఉంటాడు, మంచి వాడిని పాడు చేసేస్తాడు కదా. కాబట్టి ఆ గురుగులను మేము పీకే వేస్తామంటున్నారండి దాసులు. ఆ దాసులు అంటే ఎవరు? దేవదూతలు. అప్పుడు అన్నారు చూడండి, మనుషులు నిద్రించుతున్న 25 కదా, మనం 27 చూడండి. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎదుగు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తివు కదా, అందులో గురుగులు ఎక్కడ ఉండి వచ్చితోనే అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు చెప్పగానే యజమానుడు చెప్పగానే వాళ్ళు ఏమంటున్నారు, అవునా అయితే మమ్మల్ని ఏం చేయమంటారయ్యా అనట్లేదు. అవి దేవదూతలు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అనట్లేదండి. అడ్వాన్స్ అయిపోయాడు చూడండి. ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అయ్యా ఏం చెయ్యాలి అని అడగట్లేదు వీళ్ళు. ఎందుకంటే మంచి దాసులండి, మంచి దాసులు, మంచి పనివారండి. అందుకే అంటున్నాయి, వాటిని వెళ్ళి పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అడుగుతున్నాయి చూడండి దేవుడు పిల్లలారా. చూసారు ఎంత బాగా అడిగేవి అని అతనిని అడిగిరి. అందుకు అతను వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలలో మీరు పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులు చేర్చి పెట్టులని కోతగాండ్రతో చెప్పొద్దునా నేను. చూసారా దేవుని పిల్లలారా. ఏమండి, ఇది చెప్పగానే ప్రజలు విన్నారు, వెళ్ళిపోయారు. అపోస్తులు 12 మంది ఉన్నారు, వాళ్ళు వినేశారు. ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అర్థమైనట్టుగా తలలు ఊపేవాళ్ళండి.
ఇంటిలోకి వెళ్ళకుండా చేతులు భోజనానికి చేతులు కూడా కడుక్కొనకుండా ప్రభువా అని వచ్చేసాడు యేసుక్రీస్తు వారికి. ఏం నాయనంటే ప్రభువా ఇంతకు యజమానులు ఎవరు, ఆ దాసులు ఎవరు, గురుగులు ఎవరు, గోధుమలు ఎవరు, ఇవన్నీ మరలా ఆయన అడిగేవారండి వారు. లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ మరలా ఆయన అడగగానే మరలా ఆయన చేపించాడు వాళ్ళకి. 38 చెప్తున్నాడు చూడండి, 38లో 13:38 ఏం చెప్తున్నాడు? 38 పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారులు, గురుగులు దుష్టుని సంబంధులు ఆయన వాటిని విత్తిన శత్రువు వాడు దయ్యంగాడు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు అంటే పనివారులు, దాసులు ఎవరు అంటే దేవదూతలు అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. వారు ఎవరు కాదు, దేవదూతలు అని చెప్పాడు. అంటే ఇక్కడ సరిగ్గా దేవుడి కోసం బ్రతకకపోతే, దేవుడి కుమారులుగా పరిశుద్ధులుగా పుట్టి పాపులుగా మారిపోయి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఏమండి వారిని పీకి వేస్తాము దేవా అని చెప్పి దేవునికి చెబుతున్నది, కంప్లైంట్ చేస్తున్నది ఎవరు? దేవదూతలు కూడా ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఒకటి నీతిమంతులు, భూమి మీద నీతిమంతులు 2, పరదేశంలోకి వెళ్ళిపోయినటువంటి నీతిమంతులు 3, పరిశుద్ధ దేవదూతలు అన్న సంగతి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి దేవుని పిల్లలారా. ఏమండి అంటే దేవదూతలు కూడా మొరపెడతాయా? ఏబేలు రక్తం యొక్క స్వరం అంటే ఏంటనుకున్నారు? భూమి మీద పడిన ఘన పదార్థం మీద పడిన ద్రవ పదార్థం. ఇందులో ఘన పదార్థమైన ద్రవ పదార్థమైన ఎవరు? దేవదూత పదార్థం. చూసారా? అంటే ఆ స్వరము ఎవరి స్వరం? రక్తానికి స్వరం ఉందా? దేవదూతలకు స్వరాలు లేవా? ఆ స్వరం మొరపెట్టిందని పదార్థంలో, రక్తం అనే పదార్థంలో ఉన్న ఆ స్వరం, దేవదూతల స్వరం దేవుడికి చూసావా దేవా? ఎలా చంపేశాడు వీడు? సొంత తమ్ముడిని, ఉండేది నలుగురులో ఒక్కడే తమ్ముడు, చంపేశాడు వీడు. వారు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తారు మీరు అని చెప్పి కంప్లైంట్ చేశారు పిల్లరా. భూమి మీద మనుషులు బలత్కారుగా మారినప్పుడు ఆయన సన్నిధికి అంతం ఎలా వచ్చింది? ఎవరో మొరపెడుతున్నారు. ఎవరు? అప్పటికి భూమి మీద నీతిమంతులు నోవహు గారు, ఆయన ఫ్యామిలీ గారిని మొరపెట్టడం లేదు వారు. అసలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు వారు అప్పటికి. పోనీ అంతకు మునిపి అంటే నీతిమంతులు ఎవరు లేరు ఎక్కడ, ఇన్వాల్వ్ అవ్వలేదని మనకు అర్థమైంది. నోవహు గారు ఆ తరంలో ఆయన ఒక్కడే ఉన్నాడు, తన ఫ్యామిలీని నిలబెట్టుకున్నాడు. ఇక పరదేశులో ఉన్నవారు ఎవరైనా వీరి గురించి మొరపెడుతున్నారు అంటే, వీరు అప్పటికి వాక్యం నిమిత్తము మరి సాక్షులు ఎవరైనా చంపారు వీళ్ళంటే, వీళ్ళు ఎవరు చంపలేదని సాధారణ మరణాలు సంభవిస్తున్నాయి ఎప్పటికీ. ఆలోచించిన దేవుని పిల్లలారా. ఇక మరి వీరి గురించి ఒక జల ప్రళయానికి మునుపు మొరపెడుతున్న మొరలు దేవుడికి ఎవరు మొరపెట్టారు వీళ్ళ గురించి? నోవహు కాలంలో ఉన్న తరాల గురించి అంటే మనకు అర్థమవుతుంది దేవదూతలు మొరపెట్టారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది పిల్లరా. అందుకే చెప్తున్నాడు, నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది అన్నాడు. సుగమ గుమర్రాల విషయాల్లో వారి గురించిన మొరణ దగ్గరకు వచ్చింది, దాన్ని ఒకసారి చెక్ చేస్తాను చేసారు లేదు అన్నాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి జలప్రలయ విషయంలో నా సన్నిధిని వారు అంతం వచ్చినది అన్నారంటే, దేవుడి సన్నిధికి వారి గురించి ఎవరు మొరపెట్టారు అంటే దేవదూతలు మొరపెడుతున్నట్లుగా మనం చూడగలం. పంచభూతాలు మొరపెడుతున్నట్లుగా మనం చూడగలం పిల్లలు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? ఈ పంచభూతాల ఒడిలోనే మనం ఉన్నాం పిల్లలు. ఎందుకు దేవదూతలు మొరపెడతాయంటే అలా? ఒకటి మత్తయి సువార్తలో చూసాం దేవదూతలు. ఇక ఈ ప్రకృతి కూడా మొరపెడుతుందో లేదో ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక బైబిల్ చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం అత్యద్భుతమైన సంగతులు రాస్తున్నాడు చూడండి, దేవుడు రాయిస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 18-19 వచనాలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఓపెన్ చేయండి, దాన్ని అండర్లైన్ చేసుకున్న మాటలని. అద్భుతమైన విషయాలు ఇక్కడ చెప్పాడు దేవుడు. అక్కడ దేవుడి దగ్గర ఉన్నటువంటి దేవదూతలు మొరపెట్టినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. ఏమంటే మొరపెడితే దేవదూతలని అర్థమైపోయింది మనకి. ఇక పంచభూతాలుగా ఉన్నటువంటి ఈ ప్రకృతి, పంచభూతాలుగా ఉన్నటువంటి దేవదూతలు కూడా, ఈ ప్రకృతి కూడా మొరపెడుతుందా దేవుడికి? ప్రకృతి కూడా దేవదూతలు కదా. మరి ప్రకృతిగా మారిన దేవదూతలు కూడా దేవుడికి మొరపెడతాయా? మొరపెడతాయి దేవుడికి. చూడండి, మొర మాత్రమే కాదు, వాటి ఫీలింగ్స్ ఎలా ఉందో చూడండి దేవుని పిల్లల. దేవుడు చెప్పాడండి, చెప్తున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుంచి చూడండి పిల్లల. 18-19 వచనాలు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట 19 చూడండి. 18 కాదు, 19, 20, 21 చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 నుంచి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు
సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. జాగ్రత్తగా నేను అలా విప్పుతాను వచనాలని, కాంప్లెక్స్ సెంటెన్స్ ని మీరు కూడా అలా రాసుకోండి, మనసులో పెట్టుకోండి, అర్థమైపోతుంది మీకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే దేవుని కుమారులు అంటే దేవుడి కోసం బతికేవారు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి కోట్ల మంది మనుషులు అందరూ దేవుడి కోసం బతుకుతున్నారా? వారిలో కొందరే బ్రతుకుతున్నారు. అంటే ఎక్కువ పర్సెంట్ 90% పైన బ్రతకటం లేదు. కొద్ది మంది మాత్రమే దేవుని కుమారులుగా బ్రతుకుతున్నారు పిల్లరా. ఇన్ని కోట్ల మందిలో, ఈ ప్రకృతి ఒడిలో ఇన్ని కోట్ల మంది బ్రతుకుతుండగా ఇంతకు వీరిలో దేవుడి కుమారులు ఎవరు? ఆ బ్రతికే వారు ఒకే దగ్గర ఉండి బ్రతుకుతున్నారా? 66 మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి 100 దేశాల్లో అక్కడక్కడ ఉన్నారంటే, అక్కడ కొందరు, ఈ దేశంలో కొందరు, ఆ దేశంలో కొందరు, అక్కడక్కడ ఉన్నారండి. ఏమండి? అక్కడక్కడ ఉన్నారు సంఘాలలో. మరి ఎవరు దేవుడి కుమారులో ఈ ప్రకృతికి తెలియాలి. అందుకని చెప్తున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరు దేవుని కుమారులు ఈ కోట్ల మంది పిల్లలలో అని వారి ప్రత్యక్షత కొరకు సృష్టి అంటే క్రియేషన్. ఈ సృష్టి అంటే ఏంటి? పంచభూతాలు: నింగి, నేల, నీరు, నిప్పు, ఏమండి, వాయువు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఏమండి? ఈ 5 పంచభూతాలు. సృష్టి అంటే పంచభూతాలు కలయిక సృష్టి. అంటే ఈ పంచభూతాలు ఎలా చూస్తున్నాయట? మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. చూడడం కూడా ఎలా చూస్తుందట? ఆశతోనా, మిగుల ఆశతోనా? ఆశ అంటేనే గట్టిగా ఉంటది. మిగుల ఆశ అంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటది. మిగుల ఆశతో చూస్తోందా? తేరు చూస్తుందా? చూడటం వేరు, తేరు చూడటం. చూడటం అంటే అదృశ్యలా మలుకోవటం, అది వేరు. కానీ తేరు చూడటం అంటే తదేకము, కళ్ళు పెద్దవి చేసుకొని ఇలా మంచి యాంగ్జైటీతో చూడటం. అందుకే మిగులాశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. శాస్త్రవేత్తలు పదం, శాస్త్రంలో వాడతారు కనిపెట్టడం అనే పదం. ఒక వస్తువును కనిపెట్టాలంటే ఎంత పరిశోధన ఉంటుంది దాని వెనకాల. ఇప్పుడు నిజమైన దేవుని కుమారులు ఎవరు? ఈ కోట్ల మంది ప్రజల్లో, మందల ప్రజల్లో నిజంగా దేవుడి కోసం బ్రతికేవారు ఎవరా అని సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు యాంగ్జైటీతో కనబెడుతుందట. దానికేం పని దేవుడి పిల్లలతో? ఈ సృష్టికి ఏం పని దేవుడి పిల్లలతో? చెప్తున్నాడు చూడండి. చూసా, మీకు అర్థమవుతుందా విషయాలండి? ఏమండి? అర్థం చేసుకోవాలి మరి. ఏమండి? ఎందుకంటే ఇంతవరకు మనం ఏం ఆలోచించాం? నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, గడప దాటుకొని బయటికి కింద పడేటప్పుడు, నువ్వు వెహికల్లో పోయేటప్పుడు, నువ్వు కింద పడి అటు ఇటు దొరిలేటప్పుడు, ఏమండి, ఊరి మీద తిరిగేటప్పుడు, ఊరి మీద అంతా తిరిగి తలక మంచుకొని ఇంట్లోకి వచ్చినప్పుడు, యెహోవా నీ కాపాడును, ఆశీర్వాదం లేకుండాను, ఇవి చదువుకున్నాం ఇంతవరకు. మనం ఇవే చూసాం ఇంతవరకు. ఇవి చదువుకున్నాం, వీటిని రెడ్డింగ్ అండర్లైన్ చేసుకున్నాం, వీటినే పేపర్ మీద, స్టిక్కర్ల మీద, బల్ల మీద, బీరువాల మీద, మొత్తం అంతా గోడల మీద, బయట, లోపల మొత్తం అంటించుకున్నాం మనం ఇంతవరకు. ఇవే చూసాం. ఏమండి? ఈజీగా అర్థమయ్యే వాటిని చూశారు. కానీ పిల్లరా, అలా ఉండవు ఈ వాక్యాలు, అలా ఉండవు పిల్లరా. అక్కడ విన్నట్లుగా వింటే అర్థం కాదు పిల్లరా. మనసు పెట్టి వినాలి మీరు. అందుకే చెప్తున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అర్థమైంది అనుకుంటున్నాను వివరణ. సృష్టి అంటే పంచభూతాలు మిగులాశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దానికి ఎందుకు అంత యాంగ్జైటీ? ఎవరు దేవుడి పిల్లలు? ప్రకృతికి ఎందుకు, ఈ పంచభూతాలకు ఎందుకు అంత యాంగ్జైటీ? ఎందుకు అంతగా కనిపెడుతున్నాయి? ఇవి కనిపెట్టడం అంటే పరిశోధిస్తేనే గాని దొరకరు. కనిపెట్టడం అంటే అంత ఎందుకు కనిపెడుతున్నాయి అంటే, ఎలయనగా చెప్తున్నాడు ఇక, ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి. ఏమండి? సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి. ఆదాము తప్పు చేసినప్పుడు శపింపబడింది, నాశనానికి వెళ్ళిపోయింది. కాస్త కయ్యను రక్తం ఒలికించగానే మరలా శపింపబడింది. ఏమండి? మనుషుల కార్యక్రమాలు చేస్తున్నప్పుడంతా ప్రకృతి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక భూమి ఫలించదు నీకు. నువ్వు నీ కష్టంతో చెమటోడ్చి భూమిని దున్నుతావు, దాని ఫలాలు ఇవ్వదు నీకు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు పెరుగుతాయి. మరలా కయ్యను తమ్ముడు రక్తం చిందించగా మరలా రెండోసారి శాపం పడింది భూమికి. అందుకే చెప్తున్నాడు, భూమి, ఈ సృష్టి ఎలా? ఈ సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి. చూడండి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై. దేవుడి పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదనను నిరీక్షణ గలదై అంటే ఏంటి? దేవుడి పిల్లలు పొందబోతారు మహిమగల స్వాతంత్రం. ఇప్పుడు 2వ రాకడలో, క్రీస్తు రాకడతో ఈ లోకాన్ని విడిచిపెట్టి బద్దలు కొట్టుకుని మట్టి దేహాలను
అక్షయ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళిపోతారు, మహిమలోకానికి వెళ్ళిపోతారు. అందుకంటే దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ. అంటే దేవుడి పిల్లలకు ఎప్పుడైతే మహిమ గల స్వాతంత్రం వస్తుందో రెండో రాకడలో వీళ్ళందరినీ పరలోకానికి, దేవుడి పిల్లలను, దేవుడి కుమారులను యేసుక్రీస్తు వచ్చి కడబోరు శబ్దంతో పరలోకానికి తీసుకెళ్లిపోతాడు. అలా తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ మమ్మల్ని ఏం చేస్తాడు? పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 3:10 ప్రకారం పంచభూతములు మిక్కుటమైన వెంట్రుకతో లయమైపోవును, భూమి దాని మీద కృత్యములు కాలిపోవును, మొత్తం భస్మీపట్లం. ఇటు నిజమైన దేవుడి పిల్లల పైకి ఆరోహణ చేసుకుని అలా పరలోకం తీసుకెళ్లిపోతాడు. ఈ సృష్టిని మొత్తం భస్మీపట్లం. పంచభూతాలుగా ఉన్నటువంటి మా ఆకారాలను, భౌతిక ఈ దేహాలను, గాలి అనే భౌతిక దేహం, ఆకాశం అనే భౌతిక దేహం, భూమి అనే భౌతిక దేహాలను, వీటిని మా భౌతిక దేహాలను భస్మీపటలం చేసి దేవుడి పిల్లలు మహిమగల స్వాతంత్రం పొందుకొని అలా పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ అవతారాలు, ఈ యొక్క దేహాలు విడిచిపెట్టి, ఇవన్నీ విడిచిపెట్టి మేము కూడా మిగతా దేవదూతలాగా దేవుడి పిల్లలతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాం. మాకు కూడా కావాలి అది. ఎందుకంటే ఇక్కడున్న వీళ్ళకు సేవ చేయటం మాకు ఇష్టం లేదు అంటున్నారు చూడండి వాళ్ళు. మీకు అర్థమైందా? దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుతున్నాను నిరీక్షణ. మనము నిరీక్షణలో ఉన్నాం. మనకంటే ముందుగా ప్రకృతి నిరీక్షణలో ఉంది. వెయిటింగ్, నిరీక్షణ. చూసారా? మనమే కాదు నిరీక్షణలో ఉండేది. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం, యేసుక్రీస్తు 2వ రాకడలో మనకు జరిగే ఆ మహిమగల స్వాతంత్రం కోసం మనం మాత్రమే కాకుండా స్వాతంత్రము నేను కూడా పొందుతున్నాను. నిరీక్షణ గలదై ప్రకృతి నిరీక్షణ, అది కూడా వెయిటింగ్ లో గలదై స్వేచ్ఛగా కాక, అంటే మనస్ఫూర్తిగా దేవుడి పిల్లలకి సేవ అందించటం లేదు ఈ మనుషులకి. ఎందుకు? చూసారు, స్వేచ్ఛగా కాక ఒకప్పుడు మనస్ఫూర్తిగా సేవలు అందించడానికి ముందుకు వచ్చే ఆదామవులు పాపం చేయనంత వరకు. ఎప్పుడైతే పాపం చేసి గర్భదరిద్రులుగా మారిపోయారో వచ్చిన తరాలన్నీ కూడా ఒకడు తమ్ముని చంపితే ఇంకొకటి చేస్తే మరొకడు చేస్తే నోవహు కాలం వచ్చేటప్పటికి బలత్కారులుగా మిగిలిపోయి బలహీనుని దోచుకుంటూ తినటం, తాగటం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వటం, ఎందుకు పుట్టారో తెలియకుండా, శరీరం ఎందుకు వచ్చిందో తెలియకుండా, ప్రకృతి ఎందుకుందో తెలియకుండా, ఈ బ్రతుకు ఎందుకుందో తెలియకుండా తింటూ తాగుతూ ఇంకా బలహీనుడు కనపడితే వాడిని దోచుకుంటూ వాడు అన్ని లాగేసుకుంటూ బలత్కారులుగా మారిపోయి మితిమీరినటువంటి కళ్ళు నెత్తికెక్కినటువంటి మనుషునికి, గర్భదరిద్రులకి సేవ చేయటానికి పరిశుద్ధులైనటువంటి దేవదూతలు, ఈ పరిశుద్ధమైన సృష్టికి ఇష్టం లేదటండి. అందుకే చెప్తున్నాడు స్వేచ్ఛగా కాక. అంటే దాని స్వేచ్ఛలు ఇలా కింద చేసేది, ఇంత పాపాలతో చేస్తున్నారు. పరశరీరాలు అయిపోయి మొగోళ్ళు ఆడోళ్ళకి పోలుతుంటే వాళ్ళకి ప్రకృతికి ఎలాగుంటది? ఉదయం మంట వేదన దానికి కూడా. అందుకే స్వేచ్ఛగా కాక, ఇష్టంలో చేయడం, స్వేచ్ఛగా కాక దానిని లోపరచని వాని మూలముగా వ్యర్థపరచబడను. నా దేవుడు నా పిల్లలు లేని నా పాపం చేశారు, మళ్ళీ నేను రక్షించుకుంటాను. క్రీస్తుని పంపించావు ప్రభు. క్రీస్తుని రక్తం కార్చాడు. సంఘం ప్రారంభమైపోయింది యెరూషలేంలో. ప్రపంచం అంతా విస్తరించింది. జాన్ గుటన్బర్గ్ కనుగొన్నాడు ఆ క్షేత్రాన్ని. మార్టిన్ లూథర్ బైబిల్ని తీసుకుని వచ్చాడు బయటికి. ప్రింటింగ్ అయిపోయింది ప్రభువా. ఎవరి భాషలో వాళ్ళకి వెళ్ళిపోయింది ప్రభువా. సంఘాలు ఏర్పడే ప్రభువా. ప్రపంచం అంతా నల్లచెరుగుల సత్యసువార్త చేతులకు వెళ్ళిపోయింది ప్రభువా. బైబిల్ చేతులకు వెళ్ళిపోయింది ప్రభువా. కానీ ఎవ్వడు సరిగ్గా బైబిల్ చదవకోకుండా 3 పూటలా తినుకుంటూ ఆశీర్వాదాలకు సంబంధించిన మాత్రమే అండర్లైన్ చేసుకొని అచ్చోసిన అంబతులాగా క్రైస్తవులు కూడా బ్రతుకుతున్నారు ప్రభువా. వాడికి ఆశీర్వాదమే కావాలంట ప్రభువా. నీ కోసం కష్టపడడంట, పని చేయడంట, గుప్పిలు విప్పడంట. గుప్పిలు విప్పితే ఏదో 10 రూపాయలు తీసుకుని వచ్చి, లేదా ఆ దశంభాగం పేరుతో 10 రూపాయలు అక్కడ కొట్టి, అసలు దశంభాగం కొత్త నిబంధనక పాత నిబంధనక ఎక్కడితో ఎంతవరకు ఉంది, ఎవరికి ఇవ్వబడింది, ఎవరికి అది తర్వాత తీసివేయబడింది, కొత్త నిబంధనలు ఏం చెబుతుంది? ఇవన్నీ పరిశోధన లేకుండా తినడానికి పరిశోధన, కట్టడానికి పరిశోధన, తిరగడానికి పరిశోధన, పెళ్లి చేసుకోవడానికి పరిశోధన, అన్నిటికీ పరిశోధన. బైబిల్ దగ్గర మాత్రం ఎవడో తలకమాసిన, ఎవడో చదువుతాడు, దైవజనుడు, పాస్టడు, ఆడేదో చెప్తాడు, మేమేదో ఎన్నుకుంటాం, అదేదో రొట్టె మొహాన్ని కొడతాడు, సపరించేస్తాం, జ్యూస్ కొడతాడు, లట్టుకొని మింగేస్తాం, మూతులు వచ్చుకొని ఇంటికి వెళ్ళిపోతాం, అంతే పరలోకం వస్తాం అనుకోని ఇదిగో అలా బతుకుతున్నారు నాయన వీళ్ళు. ఈడు ఇలా బతుకుతే వానికి పుట్టిన పిల్లలు ఏమైపోతారు? వానికంటే ఇంకా మీరు తరంగా మారిపోతారు. కాబట్టి అంతవరకు ఓపిక పట్టాం. క్రీస్తు వచ్చేంత వరకు సంఘం ప్రారంభింపబడి ప్రపంచం అంతా బైబిల్ వచ్చిన తర్వాత, అక్షయంత్రం కనుగొన్న తర్వాత, మార్టిన్ లూథర్ ప్రక్షాళన చేసి సంస్కరణ జరిపించి వచ్చిన తర్వాత, సత్యం ఆవిష్కృతమైన తర్వాత కూడా వారి స్వభావాలకి బైబిల్ వచ్చి వారి చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా చదవకుండా, నేర్చుకోనకుండా, బద్దకించి ఉద్యోగాలు వస్తే దేవుడు ఇచ్చిన ఉద్యోగం అని చెప్పి దానికోసం బతుకుతూ, జాబ్ రాకముందు జాబ్ దేవుడా అని, జాబ్ వచ్చిన తర్వాత ప్రమోషన్ దేవుడా, ప్రమోషన్ తర్వాత ఇల్లు దేవుడా, ఇల్లు వచ్చిన తర్వాత పిల్లలు సెటిల్ చేయ దేవుడా, పిల్లలు సెటిల్ చేసిన తర్వాత మనవలను సెటిల్ చేయ దేవుడా. ఇలా సత్యంత వరకు రోగంతో మంచం మీద పడి వాడు గడగడ వనికి సాగుభయంతో వనికేంత వరకు వాడు నీకోసం బ్రతకడు దేవా. వీళ్ళకా మేము సేవ చేయాలి?
అందుకే చెప్తున్నారు చూడండి, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడినంటే దేవుడి కోసం బ్రతికేవాడేమో ఎక్కడో అంత తింటున్నాడు, ఈ ప్రకృతి అంత అంటే అంత అనుభవిస్తున్నాడు. దేవుడి కోసం బ్రతకని వాడు పరిపుష్టిగా అనుభవిస్తున్నాడు. దేవుడి కోసం బ్రతికే వాడికి అంత అంతే అంత ఏదో అంత ఒక తిండి, ఒంటి మీద బట్ట, ఏదో కొంచెం ఉంటాడు. సొంత ఇల్లు కూడా ఉండదు దేవుడి కోసం బ్రతికే వాడికి. లోకస్తుడికి కార్ల మీద కార్లు, బిల్డింగ్లు, బంగ్లాల మీద బంగ్లాలు, కోట్లకు కోట్లు. చూసారా, పడగలెత్తుతున్నారు దేవుని పిల్లలారా, సంపాదించుకొని శోభరంగా తినుకుంటూ ఊరి మీద తిరుగుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళకు అంటే దేవుడి పిల్లలేక ఎంత తింటున్నారు మమ్మల్ని, మేము ఇంత మమ్మల్ని అనుభవిస్తున్నారు. మొత్తం 99.9% అంతా లోకం అంతా అనుభవిస్తుంది మమ్మల్ని. మరి మాకు ఇష్టం లేదు, అందుకే వ్యర్థపరచబడి ఉన్నాడు. చూడండి, వ్యర్థమవుతుంది. తింటున్నాడు, తిరుగుతున్నాడు, అలాగా ఏదో షుగర్తో తిరుగుతూ చచ్చిపోతాడు. తింటాడు, తిరుగుతాడు, అలా చచ్చిపోతాడు. అక్రమ సంబంధాలు చూసారు, రోజు న్యూస్లే, టీవీలలో అక్రమ సంబంధాల, యూట్యూబ్లలో, న్యూస్లలో ఈ రోజు అక్రమ సంబంధం మరణాలు లేవనబట్టదండి. వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అంటే మితి మీరు చంపుకున్న వాళ్ళు, కానీ చంపుకోకుండా గుట్టు చప్పుడు కాకుండా మొత్తానికి ఇలా ఉన్నారు. నిన్ననే ఒక న్యూస్ వచ్చింది, థాయిలాండ్ లో 200 జంటలు ఎల్జిబిటి జంటలు అంటే మొగోళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని 200 జంటలు పెళ్లి చేసుకొని సర్టిఫికేట్. ఇన్నాళ్ళకు మన దేశం డెవలప్ అయింది, ఇన్నాళ్ళకు మమ్మల్ని కళ్ళని తెలుసుకుంటున్నారండి. వాళ్ళు పెద్ద ఘన సాధించింది. దేవుడి పని చేస్తే నలుగురిని రక్షించితే కన్నీళ్ళు తెలుసుకుంటారు ఆనందపరచాలు. మగవాళ్ళు ఆడవాళ్ళు చేసుకొని ఇన్నాళ్ళకు మా దేశం మమ్మల్ని ఆహ్వానించింది, ఇదిగో మాకు సర్టిఫికెట్ ఇచ్చిందని వాళ్ళు అలాగున్నారు. అమెరికా వాళ్ళు అయితే ఎప్పుడు మొగోళ్ళు ఆడవాళ్ళు అటు ఇటు జెండర్స్. ఎలన్ మస్క్ కొడుకు కూడా 16-17 years వాడు అమ్మాయిగా మారిపోతున్నాడు. గందరగోళం. ట్రంప్ కూడా మనదే ఇచ్చాడు స్టేట్మెంట్, మా అమెరికా అంటే అభివృద్ధికి మారుపేరుగా ఉండేది, ఇప్పుడు అంతా ట్రాన్స్జెండర్స్ కి మారుపేరుగా మిగిలిపోయింది మా దేశం. వద్దు, ఇది ఆపేసుకోవాలి మేము అంటున్నాడు. వాడు తింటాడు బాగా. అందుకే చెప్తున్నాడు, దానిని లోపరిచిన వాని మూలంగా వ్యక్తపరచబడను సృష్టి యావత్తు. అందుకే ఇలా దేవుడి పిల్లలు కాకుండా లోకం కోసం బతికేవాడు 99.9% ప్రకృతిని అనుభవిస్తున్నప్పుడు దేవుని పిల్లరా సృష్టికి ఎలాగుంటది? సృష్టి యావత్తు కొంచెం కాదంటే చూడండి 22, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగు ఎప్పుడు వస్తుంది? మంచి థమ్స్అప్ తాగినప్పుడు అని మూలుగు వస్తుందా మనకి? అప్పుడు మూలుగు రాదు, తేపు వస్తుంది అని. మంచి ఫుడ్ తిని బిర్యానీ, మటన్, చికెన్ బిర్యానీ కొట్టి థమ్స్అప్ కొట్టినప్పుడు తేపు వస్తుంది. ఏమంటే మూలుగు ఎప్పుడు వస్తుంది? శుభ్రంగా ఏ చికెన్ కొనియానో లేకపోతే ఏ మటన్ కొనియానో మనకు వచ్చేసి కాళ్ళు, వేళ్ళు, కీళ్ళు పట మొత్తం పీకుతూ మంచం మీద పడుకుంటాం చూడండి, దుప్పటి కప్పుకొని మొత్తం లాగేస్తుంటే ఏమండి అప్పుడు వస్తుంది మూలుగు. ఏమని? అమా అంటాం చూడండి, అదేంటి మూలుగు. ఈ మూలుగు ఎవరికి వస్తుందట? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతూ. ఏమండి, ఈ పంచభూతాలు ఏకగ్రీవంగా మూలుగుతున్నాయంట. అని మూలుగు ఎప్పుడు వస్తుందండి? బాధ వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు, తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు అబ్బా అంటాం చూడండి. కాలు తెగిపోయి మట్టించేసి ఇవ్వకుండా కుట్లు వేస్తున్నారు అనుకోండి, బా అంటుంటాం చూడండి మూలుగు అనేది. ప్రకృతి కూడా ఎలాగుందంటే, ఈ దేవుడి కోసం బ్రతకని జనాంగం అంతా కూడా శుభ్రంగా తింటూ తాగుతూ తిరుగుతూ ప్రకృతిని పెండుకొని అనుభవిస్తూ ఉంటే పిల్లరా ఈ సృష్టికి ఎలా ఉందట? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ప్రసవ వేదన, ప్రకృతికి ప్రసవ వేదన. చూసారా పిల్లరా, ఈ ప్రకృతికి ప్రసవ వేదన. అంతగా దేవుడి కోసం బతకకుండా వీటి సారాన్ని తాగుతూ ఉంటే ఏమండి, పిండుకొని తింటూ ఉంటే ప్రకృతిని దేవుడి కోసం బ్రతకకుండా దానికి ఎలా ఉంటది? 99.9% దేవుడి కోసం బ్రతకని వారే ప్రకృతిని అనుభవించుకుంటున్నప్పుడు దానికి ఎలాగుంటది చెప్పండి పిల్లరా? ప్రకృతి యొక్క ఇన్నర్ ఫీలింగ్ అక్కడ రాశాడు అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. దేవుడే రాయించాడు. అది మూలుగుతుంది. అది ఇష్టం లేదు దానికి మీకు సేవ చేయటం. ఎందుకు ఇదిగో గురుకుల నుంచి వచ్చి పీకేయాలి వెళ్ళని అంటున్నారు వాళ్ళు. ఇంకే మూలుగులే వాళ్ళ దేవుడికి చూడండి. తింటున్నాడు, 3 పూటలా తింటున్నాడు. ఆ తినేదైనా పూర్తిగా తింటాడు వీడు, కళ్ళ కారుకి సగం తింటాడు, సగం పారేస్తాడు. సగం తింటాడు, బిర్యానీ ఆర్డర్ ఇస్తాడు, సగం బిర్యానీ తింటాడు, సగం ప్లేట్లో వదిలేసి చేతులు కడుక్కొని వస్తాడు. హోటల్లో పెళ్లి పెట్టుకుంటాడు, సగం తింటాడు, 10 స్వీట్లు వేసుకుంటాడు, 2 స్వీట్లు తింటాడు, 8 స్వీట్లు డస్ట్బిన్ వేసేస్తాడు. ఇటు ఇంత పెట్టుకుంటాడు, ఇంత తింటాడు. 10 మందిలో ఇలా స్టైల్ అని అడిగిసేస్తాడు. ఇటు ఏం చేయలేప్పుడు ఈయన జుట్టు పట్టుకుని గుద్దుతాం ప్రభు నువ్వు పర్మిషన్ ఇస్తే.
తినింది కక్కిందని కొడతాం ప్రభు మేము. ఎందుకంటే తిన్నదానిని కక్కిందాన మనిషిని కొట్టటంలో స్పెషలిస్టులు ఎవరో తెలుసా? దేవుడి తర్వాత దేవదూతలు. దేవదూతలు పిల్లరా, ఆలోచించండి. అలా తింటుంటే ఏం పనికిరాక సగం తిని సగం పడేస్తుంటే, ఇంట్లో ఆడవాళ్ళు, మన క్రైస్తవ ఆడవాళ్ళు కూడా 4 కూరలు 2 కూరలు 3 కూరలు చేసి మొగుడు పిల్లలు ఇంత తినేసి పిల్లలకి అంత పెట్టేసి మిగతా తోసి పడుతుంటారు డస్ట్బిన్ లో. ఆ తోసి పడేస్తుంది అంతే ఆవిడే. ఎలా ఉంటుంది చెప్పండి ప్రకృతికి? ప్రకృతి సారాన్ని సగం తింటూ, కళ్ళకు కావరం ఎక్కి సగం పడేస్తూ, సగం తింటూ, ఒక రోజుకు ఒక జత, రోజుకు ఒక బట్ట అంట. అమెరికా రోజుకు ఒక బట్టేసి అది చేస్తాడు. దేనికి? దేవుని సేవ చేసి ఒక రోజుకు జతేస్తాడు. ఆలోచించడం దేవుడు నా పిల్లలారా. మరేం చేయాలి ప్రకృతి? యోబు గ్రంథం 31వ అధ్యాయం 38వ వచనం చూడండి. ఒక్కొక్క వచనం చూస్తే ఇట్లా గుండెలో రైళ్లు పరిగెడతాయండి దేవుడి కోసం బ్రతకని వారికి. నోటిని మాట తప్పకుండా సాధకం చెయ్యండి, కంటిని సాధకం చేసుకోండి. ఎంతమంది సాధకం చేశారు? చెయ్యి ఎత్తండి అంటే పట్టించుకోకుండా ఉన్నారు కదా. మీరు కూడా ఏ లెక్కలకి వెళ్ళిపోతారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏ లెక్కలకి వెళ్ళిపోతారు మీరు బాప్టిస్టులు తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయిపోయి మనం కూడా 3 పూట్ల తిని పిండుకొని తిని ఇప్పుడు వెళ్ళిపోతారు. ఇంకా గంటలో పడకల మీదకి వెళ్ళిపోతాం కదా. 31 యోబు గ్రంథం 38 వచ్చాను చూడండి పిల్లలు. 31 యోబు గ్రంథం 38. నా భూమి నా మీద మొర్ర పెట్టిన ఎడలను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడలను. యోబు గారు మాట్లాడుతున్నాడు. దేవా, నా భూమి దేవా, నేను అనుభవిస్తున్న భూమి, నేను పండించుకుంటున్న భూమి, నేను నివసిస్తున్న భూమి, నేను తింటున్న భూసారం నా భూమి నా మీద మొర్ర పెట్టిన ఎడలను. మొర్ర పెడుతుందయ్యా నా భూమి నా మీద. దేవదత్త భూమి మొర్ర పెడుతుంది. ఎప్పుడు నేను సరిగ్గా బతకపోతే, దేవా, నేను తింటున్న ఈ భూసారం వల్ల నా భూమి తన సారాన్ని ఇచ్చి నేను నీ కోసం బ్రతకనప్పుడు మొర్ర పెడుతుందయ్యా నీ సన్నిధిలో నా గురించి. దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడలను. నా పిల్లలకు కడుపు నింపండి, నా కోసం బ్రతికే పిల్లలు కానీ మీరు పంపించారు. ఆ దేవతల ఆశతో వచ్చే మా సేవ చేయాలని. ఇక్కడికి రాగానే మేము తిని ఊరి మీద చూసిన అంబోతులాగా మేము బ్రతుకుతూ వ్యభిచారులమై, దొంగలమై, అబద్ధికులమై, జారులమై, పిసినారులమై, దేవుడి కోసం గుప్పిలు విప్పని పిసినారులమై ఉన్నదంతా పిల్లలకు మాత్రమే దోచిపెడుతూ నీ పని గురించి మాత్రం సరిగ్గా ఆలోచించకుండా, స్వార్థ ప్రకటనలో ఆత్మలు నశించిపోతుంటే వాటి గురించి పట్టించుకోకుండా నా పనుల్లో నేను బిజీగా ఉంటే, దేవా ఇదిగో నా భూమి నా ఎడల ఏమన్నాడు? నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాలు ఏకమై ఏడ్చిన ఎడల. అక్కడ భూమి బలత్కారంతో నిండి ఉన్నది. వారి అంతము నా సన్నిధికి వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడే. దేవదూతలు పెట్టిన మొర దేవుని పిల్లల పంచభూతాలు పెట్టిన మొర. అది యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. అది యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27. ఆకాశము, ఇప్పుడు భూమిని చూసాం కదా, భూమి చాలు చూసాం. ఇప్పుడు ఆకాశము పంచభూతాల్లో మరొక భూతం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. ఆకాశం ఏం చేస్తున్నట్టండి? వారి దోషములు, ఇదిగో చూడు ఇది ఏం చేస్తున్నాడు దేవా, వాళ్ళు చేస్తున్నాడు, ఇదిగో వీళ్ళంతా ఇది చేశారు. ఎందుకంటే మనం ఎక్కడ చేస్తున్నాం? ఆకాశం కింద భూమికి పైన ఈ మధ్యలోను కదా మనం చేసే తప్పులన్నీ. మన బతుకు నావ ఇక్కడే కదా కొనసాగుతుంది. ఆకాశం ఏం చేస్తుందంట? వారి దోషములు బయట పెడుతుంది. బయటపరచడం అంటే బయట పెట్టడం. భూమి వారి మీద లేచును. మన మీద ఎందుకు ఆకాశం మొరపెడుతుంది? బయలుపడుతుంది. మన దోషాలు ఎందుకు బయలుపరుస్తుంది? భూమి ఎందుకు మన మీదకి లేస్తుంది? ఏమంటే కూర్చో అంటాడు లేచి. ఏమంటే నా మీదకి లేస్తున్నాడు, బయట కొడతాను అంటుంటాడు చూడండి. ఎందుకు? మన మీద మనల్ని కొడుతుందా భూమి? ఇది లేస్తుందా మీదికి? మీరు కూర్చో కొడతాను అని మన మీదకి లేస్తుందా? భూమికి వారి మీదికి లేచునంటే లేస్తుందా భూమి మన మీదికి? అంటే మనిషి తప్పు చేస్తే ప్రకృతి వలన ముప్పు ఉందా? ఆలోచించండి పిల్లరా. మనిషి తప్పు చేస్తే ప్రకృతి వలన ముప్పు ఉందా? 100% ఉంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ రోజు జలప్రలయం ఎందుకు జరిగింది అంటే, జలప్రలయం ఎవరు? నీరు దేవదూత, జలముల దేవదూత అంటాడు ప్రకటన 5వ అధ్యాయంలో 16వ వచనం, 16:5 ప్రకటన.
జలాల దేవదూత. వారు తినుచు తాగుచు బలత్కారులుగా అలా ఉన్నారు. పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. 100 సంవత్సరాల స్వార్థ పాటింపజేశాడు నోవహు ద్వారా. ఒక్కడంటే ఒక్కడు రాలేదు ఓడలోకి. పదనైనా లోపలికి అన్నాడు. ఆయన డోర్ క్లోజ్ చేశాడు. ఇక చెప్పాడు వాళ్ళ పని. ఎవరు చెప్పాడు? ఆయన చేతులతో కొట్టాడు అందరినీ, లేకపోతే పట్టుకుని నలిపించాడా తన గొప్ప గొప్ప చేతులతో? లేదే. ఆయన చేతికి మట్టి అంటారు. జలమా వేసేయి తుడిచేయి అన్నాడు అంతే. పర్ర 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 ప్రకృతి వలన ముప్పు వచ్చేసింది వాళ్ళకి. సొదొమ గొమొర్రా పరిస్థితిలో లోతు మొరపెట్టి చూశాడు. ఏమైంది వీళ్ళు? నిజంగానే సంపూర్ణంగా, అంటే సంపూర్ణంగా చేశారు వీళ్ళు అనుకున్నాడు. అంతే దించేశాడు అగ్నిని. పంచభూతాలు ఒక భూతాన్ని దించాడు. ప్రకృతిలో ఒక భూతాన్ని దించాడు. అక్కడేమో వాయువు అనే భూతాన్ని దించాడు. ఇక్కడేమో అగ్నిని దించేశాడు. దేవుని పిల్లలు మీరు ఆలోచించండి. అందుకేనండి మనిషి తప్పు చేస్తే ప్రకృతి వలన ఉప్పు ఉందా? ఆలోచించండి దేవుని పిల్లరా. మీకు తెలుసు ఇంకా ఇవన్నీ రెఫరెన్స్ నేను చెప్పలేను, కానీ మంచి మాట చూడండి. యెషయా గ్రంథం 30వ వచనం చూడండి. మరొక మాట యెషయా గ్రంథం 30వ వచనం. యెషయా గ్రంథం 30వ వచనం. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అంతా మీరు నోటి యందు కంటి చూపు యందు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయక తప్పదు పిల్లరా. లేకపోతే నిలబడలేరు కదా మీరు. మనం యెషయా గ్రంథం పిల్లరా 30వ అధ్యాయం పిల్లరా 30వ యెషయా గ్రంథం 30 యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును, ప్రచండమైన కోపముతోను దహించు జ్వాల, అంటే అగ్ని కదండి వేసాడు కదా ఆ రోజు సొదొమ గొమొర్రాలను. దహించు జ్వాలతోను పెలపెలయ్యను గాలి వాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును. చూసారా? ప్రచండమైన కోపం దేవుడికి వచ్చినప్పుడు దేంతో కొడతాడంటే మనల్ని? హింసు జ్వాలతోను పెలపెలయ్యను గాలి వాన వడగండ్లతోను. అంటే జ్వాలలతో వేస్తాడు, వడగండ్లతో వేస్తాడు, అగ్నితో వేస్తాడు. మనలో తేడా జరిగిందంటే ప్రకృతిలో తేడా జరుగుతోందని మనకు అర్థం కావాలి. మనలో తేడా జరిగిందంటే ప్రకృతిలో తేడా జరుగుతుంది. కనీసం ప్రకృతిలో తేడా జరిగినప్పుడైనా చూస్తున్న బ్రతికి బట్ట కడుతున్న మనమన్నా తెలుసుకోకుండా ఎలాగా? ప్రకృతి మన మీద పడినప్పుడు ఒక గుంపు లేచిపోతుంటే ఆ లేచిపోవటం చూసినా, తెలుసుకున్నా, చదువుతున్నా, వార్తల్లో అడ్జస్ట్ అవ్వకపోతే ఎలాగక? దిద్దుకోకపోతే ఎలాగక? 4 కొడుకుల్లో ఒక కొడుకు తప్పు చేస్తే చెంపలు వాయించి తను బెల్ట్ తో వాయిస్తున్నాడు అనుకోండి, మిగతా కొడుకులు మరలా అదే తప్పు చేయడానికి వెళ్ళిపోతే ఎట్లా? వీడు బుద్ధిహీనుడు అవుతాడు. అప్పుడు ఒకని కొడుతున్నాడు, రెండో కొడుకు ఏం చేయాలి? గజ 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 వనికి ఇక్కడ పాస్ అయిపోతుంటాయి. వానికి నిక్కర్లు పాస్ పడిపోవాలి వానికి. అది కానీ అలా జరుగుతున్న చూసి ఇలాగ జరిగింది, అలా జరిగింది, ఇలా గాలిపోయాడు, అలా గాలిపోయాడట, ఇన్ని గాలిపోయాట, అన్ని కిలోమీటర్లు గాలిపోయాట, ఇన్ని లక్షలు గాలిపోయాట, ఇన్ని లక్షల కోట్లు లాస్ వచ్చిందట, చెప్పుకొని సంతోషించడానికి అమ్మ బాబోయ్ తేడా జరిగితే నాకు కూడా వేసేస్తాడని దిద్దుకోవడానికి ఈ కార్యక్రమాలు మన కళ్ళ ముందు చేస్తున్నది. ఆలోచించండి దేవుని పిల్లలరా, ఆలోచించండి ఒకసారి మీరు. అంటే మనలో తేడా జరిగిందంటే ప్రకృతిలో తేడా జరుగుతుంది. మన బ్రతుకు తేడా కొంత ప్రకృతి కూడా తేడాగా ఫీలింగ్ మారుతుంది. ప్రకృతికి మన ఫీలింగులు మారితే దేవుడి పక్షాన లేకుండా ప్రకృతికి కూడా ఫీలింగులు మారుతుంది అనటానికి మీ అందరికీ బాగా తెలిసిన ఒక చిన్ని ఇన్సిడెంట్ మీ కళ్ళ ముందు తీసుకొని వచ్చి ముగిస్తాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనానికి రండి. మీ అందరికి తెలుసు యోనా గారి జీవితం, మనందరికి బాగా తెలుసు. అది ఒక కథలాగా చెప్తుంటారు మనకు, ఎందుకంటే అది ఇంట్రెస్ట్ గా ఉంటుంది కాబట్టి. వినేవారు ఆసక్తిగానే వింటారు, చెప్పేవారు కూడా ఆసక్తిగా చెప్తారు. అయితే అది మాత్రం కథ మాత్రం ఎంత మాత్రం కాదు పిల్లలు, అది యథార్థ గాథ. ఇప్పటికి నినివే పట్టణం, అశ్షూరుకు రాజధాని నినివే పట్టణం ఇరాక్ దగ్గర ఉంది చూడుకోండి. ఇప్పటికి దాని ఆనవాళ్ళు ఉన్నాయండి. 3 రోజులు ప్రయాణం చేసేంత పెద్ద పట్టణం. ప్రపంచాన్ని, బబులోను కంటే ముందు ప్రపంచాన్ని గడగడలాడించిన, మొత్తం ప్రపంచ గుత్తాధిపత్యాన్ని చేతిలోకి తీసుకున్న సామ్రాజ్యం అశ్షూరు సామ్రాజ్యం. దానికి రాజధాని నినివే. బబులోను సామ్రాజ్యం, దానికి రాజధాని బబులోను. తెలుసు కదా మీకు. ఒకే పిల్లరా, యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అంతలో ఓడవారు, ఎందుకంటే ఆయన నీనివేకి వెళ్ళు నాయన ప్రవక్త అన్నాడు యోనా గారిని దేవుడు. ఆయన నీనివేకి వెళ్ళకపోగా రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతున్నాడు. వేరే ఒక తర్షీష్ వెళ్ళి ఓడను కనుగొని ఆ ఓడ ఎక్కేసి శుభ్రంగా జర్నీ చేస్తున్నాడు సముద్రంలో. వీళ్ళ చావులు చేస్తున్నారు. ఈయన వెళ్ళిపోయి ఓడకు కిందికి వెళ్ళిపోయి శుభ్రంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఈయన ప్రవక్త గారు. ఏమండి, యోనా గారు నిద్రపోతున్నారండి.
నిద్రపోతున్నారు. ఎవరు నిద్రపోతున్నారు పిల్లరా? ఈ లోపు ఏం జరిగిందో చూడండి. అంటే దేవుడు ఒకటి చేయమంటే ఈయన ఒకటి చేస్తున్నాడు. అంటే దేవుడు చెప్పిన దానికి ఆపోజిట్గా వెళ్ళిపోతున్నాడు. ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాడు. అంటే తేడా వెళ్ళిపోతున్నాడు ఈయన. ఎప్పుడైతే మనిషిలో దేవుడి కుమారుల్లో తేడా జరిగిందో వెంటనే ప్రకృతిలో మార్పు వచ్చేస్తుంది పిల్లరా. మనిషి తప్పు చేస్తే అది సాధారణ వ్యక్తి అయినా, ప్రవక్త అయినా, దేవుని ఇష్టానుసారుడైనా, దావీదు గారైనా ఎవరైనా పర్వాలేదు పిల్లరా. దేవుని దృష్టిలో అంతా సమానమే. దేవుడికి తారతమ్యం లేదు కదా, పక్షపాతం లేదు కదా దేవుడికి. మనిషిలో తేడా జరిగితే ఏమండి ప్రకృతిలో తేడా కనపడుతుంది పిల్లరా. మనిషి దేవుడి మాటకు వ్యతిరేకంగా తప్పు చెయ్యటానికి నిలబడిపోతే, తప్పు చేస్తూ ఉంటే ప్రకృతి వలన ముప్పు స్టార్ట్ అయిపోతుంది పిల్లరా. మనిషి తప్పు చేస్తే దేవుడికి మాటకు విరోధంగా ప్రకృతి వలన ముప్పు, పెనుముప్పు ఏర్పడుతుంది అనడానికి ఈ యోనా గారి జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ గొప్ప పాఠం మనకి. నినివేకి వెళ్ళు నాయనా అంటే తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు, డైరెక్షన్ మార్చుకుని వెళ్ళిపోతున్నాడు అండి ప్రవక్త. దేవునికి ఆపోజిట్ వెళ్ళిపోతున్నాడు. ఏదో ఆలోచన ఆయనంతగా ఆయన ఆలోచించుకున్నాడు. ఈయన వెళ్ళమంటాడు, నేను చెప్పమంటాడు, నేను చెబుతాను, వాళ్ళు ఏమో మనసు మార్చుకుంటారు, ఈ లోపు ఈయన చేస్తానన్నది చెయ్యడు అంటే నన్ను మరలా దానికోసం నన్ను ఎందుకు పంపించడం, అదేదో విడిచిపెట్టితే పోదా, ఏదేదో ఈయనంతగా ఆలోచించుకున్నాడు. పాపం వెళ్ళిపోతున్నాడు అండి ఈయన రాంగ్ డైరెక్షన్ లో. అంటే తప్పు చేస్తున్నాడు. వెంటనే దేనివల్ల యోనా గారికి ముప్పు వచ్చిందో చూడండి. అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను అన్నాడు. ఈయన రాంగ్ డైరెక్షన్ లో దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు. వెంటనే ముప్పు ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? ప్రకృతిలో ముప్పు వచ్చేసింది చూడండి. అంతే లేపాడు సముద్రాన్ని దేవుడు. మొత్తం ఒక్కసారి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా బీభత్సం అయిపోయిందండి. భయంకరమైన తుఫాను, గందరగోళం అయిపోతుంది సముద్రం అంతా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఆ కాలంలో ఉన్న మనుషులు ఎలాంటి వారంటే పిల్లరా, ఇప్పట్లాగా వాక్యం తెలిసినా కూడా అతిక్రమించి వెళ్ళిపోయే వాళ్ళు కాదు పిల్లరా. ఆ ఓడలో ఉన్నటువంటి ఆ ప్రయాణికులు, ఓడవారు వారు ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడైతే నిమ్మలంగా ఉన్న సముద్రంలో తేడా వచ్చేసి గందరగోళం అయిపోయి అతలాకుతలం అయిపోతుందో, వారు మామూలుగా ఏమనాలండి? వారు దేని వైపు చూడాలి? మనమైతే ఏం వైపు చూస్తాం? సముద్రం తేడాగా ఎగురుతుంది అనుకోండి, ఎక్కడ తుఫాను కేంద్రీకృతం అయిపోయిందో ఏమండి, లేకపోతే ఆ వాతావరణ పవనాలు ఎంతవరకు వచ్చాయో, వాతావరణ శాఖను ఎలా చూడమంటాం మనం. ఎక్కడ సుడిగుండం కేంద్రీకృతం అయిపోయింది, ఏ వైపు వెళ్ళిపోతుంది, అటువైపు వెళ్ళిపోతుందా, ఇటువైపు వెళ్ళిపోతుందా, దీని పేరు ఏం చేద్దాం, విల్మా పెడదామా, రీటా పెడదామా, హుద్దు పెడదామా, లేకపోతే ఏం పేరు పెడదాం దీనికి, మన ఆలోచన ఇటు వెళ్ళిపోతాయి. ఇంత బైబిల్ వచ్చి ఇంత చదువుకొని ఎంత గాడుల్లో పెరిగినా సరే ఈ కాలంలో మన ఆలోచన ఇటు వెళ్ళిపోతుంటాయి. పాత నిబంధనలో ఆ కాలం మనుషులు ఎప్పుడైతే ప్రకృతి నిమ్మలంగా ఉన్న ప్రకృతి తేడా జరిగిపోయిందో వారి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? వాయుగుండం ఎక్కడ ఉందో చూడండి, అది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో చూడండి, ఎంతసేపు ఉంటుందో చూడండి, ఇక్కడ మనం బయటపడతామేమో లేదు చూడండి. ఈ వాతావరణం మీదికి, వాతావరణ పరిణామాల మీదకి వెళ్ళలేదు పిల్లరా వాళ్ళ దృష్టి. వారి దృష్టి దేని మీదకి వెళ్ళిపోయింది తెలిసే పిల్లరా? ఎందుకు ఈ తుఫాను ఇలా జరిగిందంటే, ఏదో మనలో తేడా జరిగింది, ఏదో మనలో ఎవడో ఏదో చేయకూడని తప్పు చేశాడు, చెయ్యకూడని చేశాడు, ఉండకూడని విధంగా సముద్రం మారిపోయింది. ఇంతకు ఎవడబ్బా చేయకూడని పని చేస్తున్నది మనలో? ఎవరో చేయకూడని చేస్తున్నారు మన ట్రూప్ లో, ఈ ఓడలో ఉన్న వారిలో. ఇంతకు ఎవరు వారు? అరే చూడండి రా నాయన, ఎవరు నువ్వేమైనా చేసావా? నేను చేయలేదు నాయన, మీరు ఇలాగే చెప్తారా? అరే మీ పేర్లు అన్ని చీట్లు రాయండి రా నాయన, మొత్తం ఎంతమంది ఉన్నారు ఓడలో ఆ లిస్టులో తీసుకురండి, ఆయన మొత్తం చీట్లు రాయండి, ఒక దాంట్లో ఒకరి పేరు రాయండి, కలగల కొట్టిన డబ్బాలు వేసారు, చేతులతో కల్పించండి, పైకి తీసి పట్టుకున్నారో తెలియదు మనకు. చీట్లు వేసారు చూడండి పిల్లలంటే. ప్రకృతిలో మార్పు రాగానే వారి బ్రతుకులను సరి చూసుకుంటున్నారు వారు. మనం ఏదో చేసాం, అందుకే ప్రకృతి తేడాగా మారిపోయింది. మనకైతేనండి తుఫాన్లు వచ్చినా, ప్రకృతిలో తేడాగా జరిగిన, ఎవడు అగ్నిలో కాలిపోయినా, ఇంకొక దగ్గర భూకంపం వచ్చినా, అమ్మ బాబోయ్ తేడాగా అక్కడ బతికారు కాబట్టి భూకంపం వచ్చింది, ఇక్కడ మేము తేడాగా ఉంటే మాకు దేవుడు వేసేస్తాము, ప్రకృతిలో తేడా వస్తుందేమో, తండ్రి ఏదైనా మీకు వ్యతిరేకంగా చేస్తున్నాను క్షమించిన తండ్రి, అయ్యో దేవాన్ని బతిమాలుకుంటామండి దేవుడిని. ఎంతమంది చచ్చారు, ఎన్ని నీళ్ళు పడిపోయాయి,
ప్రధానమంత్రి ఉన్నాడా పోయాడా, ఈ సీఎం అక్కడ పోయాడా లేదా, వీడు అలాంటోడు సీఎం, వాడు పిఎం అలాంటోడు, ఏ క్యాస్టర్లో చచ్చిపోయారు, ఏమండి ఏ ప్రాంతంలో ఎంత తీవ్రత, 7.5 4.6 ఎంత వచ్చింది, ఇది ఏ ప్రాంతంలో వచ్చింది, ఎన్ని బిల్డింగ్లు పడిపోయాయి, మన ఆలోచనలు ఇటు వెళ్ళిపోతాయి. దేవుని పిల్లలారా, ఇంత వాక్యం వచ్చినా కూడా, ఇంత సత్యం తెలిసినా కూడా, కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రజలు చూడండి దేవుని పిల్లలారా, సముద్రం తేడా జరిగిపోగానే మనలో ఏదో తేడా జరిగింది అనుకున్నారు, వెంటనే పేర్లు అన్ని రాసి చీట్లు వేశారు. అలా చీటి వేయగానే చీటి ఎవరు పెడితే వచ్చిందట పిల్లరా, ఏడవచ్చిన అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకటి చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లని, నేను హెబ్రీయుడను, సముద్రమునగును. ఏం మాట్లాడుతున్నావు చూడండి దేవుని పిల్లలారా. జెన్యున్ భక్తులు ఎలా ఉంటారండి, తప్పు చేసినప్పుడు దాచుకోరండి. దావీదు గారు జెన్యున్ భక్తుడు. ఇలా చేసావు ఉరియా భార్యతో, అమ్మా నేను తప్పు చేశాను, అట్లా కూలిపోయాడండి, పడిపోయాడండి నేల మీద దావీదు గారు. ఇక్కడ యోనా గారు చూడండి జెన్యున్ భక్తులు అండి, వీళ్ళందరూ కూడా ప్రవక్తల పిల్లరా. నీ పేరు వచ్చిందయ్యా, నువ్వు ఎవరు, నీ దేశం ఏంటి, నీ భాష ఏంటి, నీ పరిస్థితి ఏంటి, హూ ఆర్ యూ అని అడిగారండి వారు. నీ పర్టికులర్ చెప్పు నాయన, ఏంటో తెలియదు మాకు, పరిస్థితి చూస్తే మొత్తం చచ్చిపోయేలాగున్నావు, చెప్పు నాయన నువ్వు ఎవరు అంటే. నిజంగా ఒళ్ళు పులకరించే మాటలు, ఒళ్ళు గగురు పొడిచే మాటలు చెప్తున్నాడు చూడండి. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి నేను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరీ ఇంతగా భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి వస్తుంది, మేము చచ్చిపోతాం, నెమ్మలించరు, పని చేయండి మీరు, ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. నన్ను ఎత్తి పడేయండి సముద్రంలో, మీ సమస్య తీరుతుంది, నేనున్నంత వరకు మీకు నెమ్మది ఓడలో, నన్ను ఎత్తండి. ఫస్ట్ ఆకాశము భూమిని కలిగించిన వాడు, నేను చేసినటువంటి తప్పును బట్టి, పారిపోయి వస్తున్న విధానాన్ని బట్టి, నా యొక్క తప్పు ఆలోచనను బట్టి ఇది జరుగుతుంది, నన్ను ఎత్తేయండి, మీరు క్షేమంగా వెళ్ళిపోతారు. నా దేవుడు చూసుకుంటాడు, సముద్రాన్ని ఆకాశం భూమిని సృజించినటువంటి నా దేవుడు నన్ను చూసుకుంటాడు, యెహోవా దేవుడు, ఎత్తేయండి అన్నాడు. ఆలోచించారు, అలా పడ్డాడు దేవుడు. పిల్లలు ఆలోచించండి, మరలా దారికి వచ్చాడు యోనా గారు. పిల్లరా, ఈ ఇన్సిడెంట్స్ చూసినా కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనిషి తప్పు చేస్తే ముప్పు ఎటు నుంచి వస్తుంది, ప్రకృతి వలన ముప్పు వస్తుంది పిల్లరా. అందుకే నీతిమంతులు మొరపెడతారు, పరదేశంలోన నీతిమంతులు మొరపెడతారు. మూడవది, దేవదూతలు కూడా మొరపెడతారట. భూమి కన్నీళ్ళు పెడుతుందట, ఆకాశము తప్పులు దోషాలు బయలుపరుస్తుందట. ఎన్ని మాటలు రాయించాడో చూడండి దేవుని. ఇంకా మీరు చదువుకోండి ప్రవక్తల గ్రంథాలలో, అద్భుతమైన మాటలు దొరుకుతాయి పిల్లరా మీకు, అద్భుతమైన మాటలు. అందుకే దేవుడు కూడా యెషయా గ్రంథం 1:1 1:2 ఏమంటాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవి, వాటితో ఏం చెప్పుకుంటున్నాడు, వాటితో ఏం చెప్పుకుంటారు, పని మనుషులు, సేవకులు, కళతో చూస్తున్నవారు, ప్రత్యక్ష సాక్షులు వారు. ఆయన ఆకాశం కింద భూమి మధ్యలో మనం ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం మొత్తం తెలిసి ప్రకృతికి. అందుకే వాటికి చెప్తున్నాడు ఆయన కడుపు కోత. ఆలోచించండి దేవుని పిల్లరా, ఆలోచించండి. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పెనుముప్ప. అవునండి, ఈ మధ్యన రీసెంట్ గా ఒక సంఘటన జరిగిందండి అమెరికా దేశంలో. రిచెస్ట్ సిటీ లాస్ ఏంజల్స్, హాలీవుడ్ నటీమణులు, సాంకేతిక నిపుణులు, బలిసిన వారు అంటారు, వారిని బలిసిన వారు, మదనెక్కిన వారు అంటారండి, మాట్లాడుతున్నారండి. ఇదే ఫస్ట్ టైం కాదండి, వాళ్ళు ఎక్కడ పార్టీలు చేసుకున్న, ఏ కార్యక్రమం చేసినా దేవుడి మీదకి వస్తారండి వారు ఏది తలపెట్టుకుని దేవుడి మీదకే వస్తారండి, వారు పక్కకి వెళ్ళిపోరండి. అందులో సైతానిస్టులు కూడా ఉన్నారండి, అందులో సైతానిస్టులు, ఎథిస్టులు, ఏమండి వీళ్ళంతా భౌతికవాదులు, రకరకాలైన ఏమండి గర్భధరితులు అండి. వయసు ఉందని, అందం ఉందని, ఏమండి మగవాళ్ళకి 6 ప్యాక్ ఉందని, కలర్ ఉందని, హైట్ ఉందని, డబ్బు ఉందని, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఎంత ఉందని చూడారా. ఏమండి ఆ లాస్ ఏంజల్స్ సిటీలో అండి వీళ్ళు హాలీవుడ్ వాళ్ళండి, మిగతా ప్రజలకు నీళ్లు కూడా దొరకకుండా సరిగ్గా ప్రవర్తిస్తారటండి. వాటర్ ప్రాబ్లం తెస్తారంట అక్కడ వారు.
ఎందుకు స్విమ్మింగ్ పూల్ విపరీతంగా వాటర్ వాడతారు స్విమ్మింగ్ పూల్లలో వాటికి వీటికి అండి. అధికంగా సాధారణ ప్రజలకు వాటర్ సరిగ్గా లేకుండా చేస్తారటండి వారు, హాలీవుడ్ వారు. వాళ్ళ స్విమ్మింగ్ పూల్కి పైన ఒక స్విమ్మింగ్ పూల్, కింద ఒక స్విమ్మింగ్ పూల్. ఏమండి, ఇలా ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ స్విమ్మింగ్ పూల్, బెడ్రూమ్ లో పక్కన ఒక స్విమ్మింగ్ పూల్, అద్దాల కింద ఒక స్విమ్మింగ్ పూల్. మామూలు కాదు కదండి వాళ్ళు. దేవుని పిల్లలారా, దేవుడి సొమ్ము తింటూ దేవుడి వలన బ్రతుకుతూ, ఏమండి, దేవుడి మీదకి సెటైర్లు అండి. సెటైర్లు పబ్లిక్ లో వేస్తుందండి ఆవిడ, పబ్లిక్ లైవ్ లో వేస్తున్న సెటైర్లు. ఆమె సన్నగా ఉంది, నాకేమో వయసు ఉంది, అందం ఉంది, డబ్బులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, హాలీవుడ్ నటిని, 0 పర్సనాలిటీ ఉంది, మిత్తి మీరి ప్రవర్తిస్తున్నారండి వాళ్ళు. అంతేనండి, అలాగన్నారు. దేవుడికి 0 మార్కులు వేశారటండి వారు. దేవుడు లేని సిటీ లాస్ ఏంజల్స్ అన్నారండి. ఏమండి, ఈ రోజు అన్నారో లేదనండి, ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చాడండి, అంతేనండి దేవుడు. అంతే. ఎందుకు ఆ 2 రోజులు గ్యాప్ వచ్చింది? స్పాట్ లో దిగిపోవును. ఎందుకు గ్యాప్ వచ్చింది? నా సన్నిధికి వచ్చిన మొర ప్రకారము వారి పాపము వారు సంపూర్ణముగా చేసిరో లేదో నేను తెలుసుకొందును. చూశాడు, 2 రోజులు అలా చూశాడు, మొత్తం 100% సంపూర్ణంగా చేశారు, సొదొమ గొమొర్రాలాగా. అంతేనండి, ఇంకా ఆర్డర్ ఇచ్చాడండి దేవుడు. అంతే. మొత్తం 12 లక్షల 15 లక్షల కోట్ల రూపాయల బిల్డింగ్స్, పగడ్బందీ రిచెస్ట్ సిటీ, బూడిదపాలు పిల్లల, బూడిదపాలు. ఎంత జరిగింది కదా, న్యూస్ లో చూసుకున్నామండి. వాళ్ళు చేసిన దాన్ని బట్టి దానికి వాళ్ళకి పడింది శిక్ష, వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళకి పడింది శిక్ష అంటున్నామే తప్ప పిల్లరా, నిజంగా దేవుడి అలా కాల్ చేస్తే కేవలం దేవుడి మీదకి వ్యతిరేకంగా మాట్లాడి పొగరు బట్టి మాట్లాడినందుకే అంత జరిగితే, సత్యం తెలియదు వాడికి, వాక్యం ఎక్కల బుర్రలకి, వాక్యం బుర్రకు ఎక్కలేదు కనుక అలా ప్రవర్తించారు. వాక్యం మన దగ్గర ఉండి కూడా మనము సరిగ్గా ప్రవర్తించకపోతే నాకు కూడా అదే గతి పడతాదేమో దేవా అని గజగజ వరికి బతికే వాళ్ళు ఎవరు ఉన్నారు పిల్లరా? తన యజమాని చిత్తం ఎరిగి ఎరగనికుండా తప్పు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. వాడు తన యజమాని చిత్తం మెరిగియుండి అలాగ సిద్ధపడిన దాసులకు ఎన్ని దెబ్బలు తగులుతాయి? కాబట్టి దేవుని పిల్లరా, టైం అయిపోయింది. మనిషి తప్పు చేస్తే ప్రకృతి వలన పెద్ద ముప్పు ఉందో లేదో ఇచ్చిన రెఫరెన్స్లు, చెప్పిన వివరణ మరొక్క మారు మీరు వచనాలు చదువుకోనండి, మీ మనస్సుకు మీకే అర్థమైపోతుంది పిల్లరా. కాబట్టి ఇదంతా చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే, దేవుడి కోసం పరిశుద్ధంగా బ్రతకటం, ఆయన కోసం ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుటే ఇది ఏ మానవ కోటికి విధి అన్నాడు. చూడండి ప్రసంగి గ్రంథం చివరిలో, 12 చివరిలో అదే కదా అన్నాడు, మానవ కోటికి ఇది విధి రాసిన గీత అంటాడే. అదే దేవుని పిల్లరా. అంతే, మీ ఇష్టం. ఇంకా నోటిని సాధకము చేసుకోండర్రా అని చెప్పాను, కంటిని సాధకము చేసుకుంటారా అని చెప్పాను. అతి పరిశుద్ధమైన యూదాపత్రిక 1:20, అతి పరిశుద్ధమైన వాక్యము మీద మిమ్మును మీరు కట్టుకొనిచ్చు అన్నాడు. మిమ్మును మీరు కట్టుకొనిచ్చు చెబుతున్నాడు, రాస్తున్నాడు. అర్థమవుతున్నాయి, రెఫరెన్స్ నోట్ చేసుకుంటున్నారు, చదువుతున్నారు, వింటున్నారు. మరలా ఇంకా మారు మనసు పొంది రూపాంతర స్థితికి వెళ్ళిపోమంటే 2025 సంవత్సరానికి వచ్చినా కూడా, జనవరి నెల ఎండింగ్ వస్తున్నా ఇంకా మీరు మారు మనస్సుకు తగినట్లుగా మనస్సు మారి రూపాంతరం పొందుడి అన్న పాఠం గంట సేపు చెప్పిన గుండెల్లో దడబుట్టలేదు, శరీరంలో కదలికలు లేవు, మనసులో మార్పులు లేవు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో. దేవదూతలు దేవుడికి మీ మీద ఏమి కంప్లైంట్ మీ మీద చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. జరిగిపోయినవన్నీ వదిలిపెట్టిన పిల్లలు ఇంకా ప్రాణాలతో ఉన్నామంటే దిద్దుకుంటాడు వీడు అన్నటువంటి ఒక ఆలోచనతో పనులు నిలబెట్టాడు పిల్లరా. ఆలోచించండి, దేవుడి వాక్య ప్రకారం బ్రతకండి. ఈ వారం నుంచి ఇప్పటి నుంచి మరలా నోటి మాట ఎందు తప్పకుండా మీరు కంట్రోల్ చేసుకోండి. కంటి చూపు విషయంలో జాగ్రత్త పడండి. 100% మీరు పరలోకాన్ని సాధించవచ్చు. ఈ 2 మనం చేయగలిగామంటే మిగతావన్నీ ఈజీగా చేసేస్తాం మనం. అట్టి మనసు దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ